ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్లోని రీజనింగ్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. 9/5/2022న జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటి 2 ఎగ్జామ్ 51లో ఇచ్చిన పేపర్లోని రీజనింగ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో అన్ని సబ్జెక్టులకి సంబంధించిన క్వశ్చన్స్ కలిపివేసి ఇవ్వడం జరుగుతుంది. మనం రీజనింగ్ క్వశ్చన్స్ వరకు సెలెక్ట్ చేసుకొని సాల్వ్ చేస్తున్నాం కాబట్టి క్వశ్చన్ యొక్క నెంబర్లు ఒకే ఆర్డర్లో ఉండవు, అది మీరు గమనించాలి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రిలేషన్స్ ఈజ్ రిటన్ యాజ్. రిలేషన్స్ అనే పదాన్నంట ఒక కోడ్ లాంగ్వేజ్లో ఈ విధంగా రాశారు. అదేవిధంగా నంబర్ అనే పదాన్ని అదే కోడ్ లాంగ్వేజ్లో ఏ విధంగా రాశారు. స్పెక్యులేషన్స్ అనే ఈ పదాన్ని ఆ కోడ్ లాంగ్వేజ్లో ఎలా రాస్తారు అనేది క్వశ్చన్ అనమాట. కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఏదైనా ఒక పదం ఇచ్చి దాన్ని విధంగా రాసామని దాని యొక్క కోడింగ్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ గమనించాల్సింది, మనకి ఏదైతే ఫస్ట్ వర్డ్ ఇచ్చాడో, ఒక పదం ఇచ్చాడో, దానిలో ఉన్న ఆల్ఫాబెట్స్ లేదా దానిలో ఉన్న అక్షరాలే ఏదైతే కోడ్ రాశాడో దానిలో ఉన్నాయా లేదా మారినయ్యా అని చూసుకోవాలి. ఒకవేళ మనకి ఏదైతే పదం ఇచ్చాడో దానిలో ఉన్న లెటర్స్ లేదా అక్షరాలే ఆ కోడ్ ఏదైతే రాశాడో దానిలో కూడా ఉన్నట్లయితే ఈ పదంలోని అక్షరాలను జస్ట్ ప్లేస్మెంట్స్ మార్చాడు అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఏదైతే పదం ఇచ్చాడో దానిలో అక్షరాలు డైరెక్ట్గా ఏదైతే కోడ్ రాశాడో దానిలో లేకుండా ఉంటే అప్పుడు దీంట్లో ఉన్న ప్రతి ఒక్క అక్షరానికి కోడ్ ఏదో విధంగా మార్చుకొని దానికి సంబంధించిన ఏదో కోడ్ లాంగ్వేజ్లో మార్చుకొని రాశాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది, ఈ రిలేషన్స్ అనే పదం ఏదైతే ఉందో దీనిలో ఉన్న లెటర్సే వాడు రాసిన కోడ్ ఏదైతే ఉందో దానిలో కూడా ఉన్నాయా లేదని చూసుకుంటే RELATION అవే కనపడుతున్నాయి మనకి. అదేవిధంగా తరువాత నంబర్ ఏదైతే ఉందో దాన్ని చూసినా సరే NUMBER నంబర్కి సంబంధించిన అక్షరాలే ఇక్కడ కూడా కనపడుతున్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు వాటికి సంబంధించిన కోడ్స్ అనేవి మనం వెతకాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటి యొక్క ప్లేసెస్ మార్చాడు, వాటి యొక్క స్థానాలు మార్చి కోడింగ్ రాశాడు. జస్ట్ అవి ఎలా మారినాయి అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ R ఉన్నది ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఇచ్చాడు. ఇక్కడ E అనేది తర్వాత లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్ తీసుకొచ్చాడు. తర్వాత L అనేది లాస్ట్ నుంచి ఫోర్త్ పొజిషన్కి తీసుకువచ్చాడు. ఆ విధంగా చూస్తే ఒక క్రమ పద్ధతిలో ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవి మారినట్లయితే మనకి కనపడటం లేదు. కాబట్టి మరొక విధంగా మనం ఎలా ఆలోచించవచ్చు అంటే, ఇక్కడ ఏదైతే కోడ్ రాశాడో దాన్ని ఒక్కసారి గమనించండి. దాన్ని ఒక్కసారి గమనించి వెనక నుంచి చూస్తాను నేను. వెనక నుంచి చూస్తే ఏ, దాని తర్వాత వచ్చే ఈ, దాని తర్వాత వచ్చే ఐ మీన్ మధ్యలో ఏవైతే రిలేషన్స్ అనే పదంలో ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవి వాటికి సంబంధించిన ఒక ఆర్డర్లో రాస్తున్నాడు. ఆల్ఫాబెట్లో అవి అపీర్ అయ్యే ఆర్డర్ని బట్టి రాస్తున్నాడు. ఏ తర్వాత ఈ కనపడుతుంది, ఈ తర్వాత ఐ, తర్వాత IL JKLMNOPQRST. ఆ విధంగా వెనక నుంచి చూసుకున్నట్లయితే మనకి వాటిని ఒక ఆర్డర్లో రాసుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ మనకి 2 పదాలు ఇచ్చి వాటికి సంబంధించిన కోడ్ ఇచ్చినప్పుడు ఒకదానికి మనం అక్కడ ఉన్న కోడింగ్ని కనిపెట్టినప్పుడు అది రెండవ దానికి కూడా అప్లై అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఒకదానికి అప్లై అవ్వచ్చు, రెండో దానికి అప్లై కాకపోవచ్చు. అటువంటప్పుడు మనకు ఆన్సర్ తప్పు వస్తుంది. కాబట్టి ఫాస్ట్గా మనం చేయాల్సింది, ఒక పదానికి సంబంధించిన కోడింగ్ మనం కనిపెట్టినప్పుడు అక్కడ ఏదైతే ఉందో కోడింగ్ అదే ఇచ్చిన రెండో పదానికి కూడా అప్లై అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా నంబర్ అనేది చూసుకున్నట్లయితే వీటిలో అన్నిటికంటే ఫస్ట్ ఆల్ఫాబెట్లో కనపడేది BEFGHIJKLMNOPQRSTU కదా, అవి కూడా ఒక ఆర్డర్లో రాశాడు. కాబట్టి ఇప్పుడు ఈ స్పెక్యులేషన్ అనే ఈ పదంలో ఫస్ట్ వెనక నుంచి రాసుకుంటూ వస్తున్నా. కావాలంటే మీరు ముందు నుంచి కూడా వెళ్ళొచ్చు, తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఎప్పుడైనా సరే మనకి వెనక్కి నడవడం కంటే ముందుకు నడవడం అందరికీ ఈజీగా ఉంటుంది కదా. నేను అలా కంఫర్ట్గా ఫీల్ అవుతాను కాబట్టి నేను అలా చూస్తున్నాను. ఒకవేళ మీరు వెనక్కి వెళ్ళడం కూడా కంఫర్ట్గా ఉన్నట్లయితే మీరు అలా కూడా చూడొచ్చు, తప్పేం కాదు. ఇలానే చూడాలని రూల్ ఏం లేదు. ఈ స్పెక్యులేషన్స్ అనే పదంలో ఫస్ట్ ఏ కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా వెనక వైపు నుంచి చూసుకున్నప్పుడు, అంటే నేను ఈ విధంగా చూస్తున్నాను, ఈ విధంగా చూసినప్పుడు ఫస్ట్ ఏతో స్టార్ట్ అవ్వాలి. ఈ 2 ఏతో స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ 2 ఆన్సర్స్ కాదు, కేవలం ఆ రెండింటిలోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు వాటిల్లో కూడా నేనేం చేస్తానంటే సింపుల్గా ఏ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తాను. ఏ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక ఆర్డర్లో ఉండాలి, అవి అపీర్ అయ్యే ఆర్డర్లోనే ఉండాలి. ఇక్కడ చూస్తే ఇటు నుంచి మనం రాసుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ P రాశాడు, తర్వాత ఎక్కడో E రాశాడు. నిజానికి ఏ నుంచి మనం రాసుకుంటూ వెళ్తే ముందు ఏ కనపడి తర్వాత P కనపడింది. కాబట్టి ఆప్షన్ 2 కూడా మన ఆన్సర్ కాదు, కేవలం ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే, ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని అయితే దృష్టిలో ఉంచుకోవాలండి. నేను మ్యాథ్స్కి సంబంధించినవి కూడా ఎన్టీపీసీ CBT 2 అదేవిధంగా CBT 1 వాటికి సంబంధించిన మ్యాథ్స్ సొల్యూషన్ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను.
ఆ వీడియోస్ అన్నీ కూడా 35 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వాటన్నిటిని చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ డిఫరెంట్ మెథడ్స్ ఉంటే అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో సుమారుగా ఒక గంట 20 నిమిషాల నుంచి గంటన్నర దాకా కూడా వస్తుంది. చాలామంది మేధావులు ఏమడుగుతున్నారంటే, మాకక్కడ గంటన్నర పడితే ఆ 35 క్వెషన్‌లు లేదా 30 క్వెషన్‌లు మాకు సాల్వ్ చేస్తానికి గంటన్నర పడితే, మేమింక ఎగ్జామ్ అంతా ఎప్పుడు రాయాలి? కాబట్టి నువ్వు గంటన్నర క్లాస్ చెప్పావంటే మాకు ఈ 30 క్వెషన్‌లే గంట సేపు చేయాలా మేము? మాకింకా ఏదో మెథడ్స్ కావాలి అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ఏమైనా ఉందా లేదండి కొద్దిగన్నా కామన్ సెన్సు? ఇక్కడ నేను చేసుకోవడానికి కాదొచ్చింది. నేను చేసుకుంటూ వెళ్ళడం అయితే ఈ 35 క్వెషన్స్‌ని అసలు ఎంతో ఈజీగా చేసేస్తాం. టైం అసలు పట్టదు. నా యొక్క ప్రతిభని ఇక్కడ ఏదో ప్రదర్శించుకోవడానికి కాదు కదా నేనొచ్చేది. రాని విద్యార్థులకి చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఎగ్జామ్‌లో ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదని చెబుతానికి టైం తీసుకుంటాం. ఇప్పుడు ఈ క్వెషన్‌ని నేను చేసుకుంటే ఇంత సమయం ఎందుకు పట్టిద్దండి? నేను చేసుకోవడానికి కాదు కదా వచ్చేది. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. కాబట్టి ఒక క్వెషన్ వచ్చినప్పుడు ఏ దృష్టితో చూడాలి, ఎలా చేయాలి, దాన్ని చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎప్పుడైనా సరే ఆఖరి విద్యార్థి అంటే అదే రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి, ఈ రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన విద్యార్థి కూడా అర్థం అవ్వాలి కాబట్టి చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. అందుకని టైం పట్టిద్ది. గంటన్నర కాదు 2 గంటలు పట్టినా సరే, లేదు 3 గంటలైనా పట్టని. క్లాస్ చెప్పుకుంటూ వెళ్తాం. అంత మాత్రాన మిమ్మల్ని 3 గంటల సేపు ఎగ్జామ్ రాయమని కాదు కదా! మీరేం ప్రాక్టీస్ చేయరా? మీరు టైం తగ్గించుకోరా? ఏమండి కామెంట్స్ పెట్టేటప్పుడు కొద్దిగన్నా కామన్ సెన్స్ ఉండాలి. గంటన్నర క్లాస్ చెప్తే గంటన్నర సేపు మిమ్మల్ని ఆ 30 క్వెషన్‌లు చేయమని కాదు కదా! నేను చేసుకుంటూ వెళ్తే ఎంత సేపు పడతది? నెక్స్ట్ క్వెషన్. రిఫర్ టు ది గివెన్ లెటర్, నంబర్, సింబల్ సీరీస్ అండ్ ఆన్సర్ ద క్వెషన్ దట్ ఫాలోస్. If all the number are dropped from the series, which of the following will be the eighth from the right? ఇక్కడ మనకి ఒక సిరీస్ ఇచ్చాడండి. ఆ సిరీస్‌లో లెటర్స్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి, సింబల్స్ ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉంటాయో ఏబీసీడీస్ అవి ఉన్నాయి. 1, 2, 3, 4 నంబర్స్ ఉన్నాయి. అదేవిధంగా సింబల్స్ మనం ఏదైతే సింబల్స్ పర్సెంటేజ్ సింబల్ అని, హ్యాష్‌ట్యాగ్ అని, స్టార్ అని ఈ సింబల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉన్నాయి. వాడు ఏమడుగుతున్నాడంటే, ఇఫ్ ఆల్ ది నంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ది సిరీస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ఎయిత్ ఫ్రమ్ ది రైట్? ఒకవేళ ఈ సిరీస్‌లో ఇచ్చిన అన్ని నంబర్స్‌ని గనక తీసివేసినట్లయితే, కుడి చేతి వైపు నుంచి లెక్కించుకుంటూ వచ్చినప్పుడు 8వ స్థానంలో ఏముంటుంది అనేది క్వెషన్. సరే. ఇప్పుడు నంబర్స్ అనేవి తొలగించమన్నాడు కాబట్టి మనం అవి తొలగించి ఇక్కడ ఎత్తి సిరీస్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ కుడి చేతి వైపు నుంచి లెక్కించుకుంటూ వెళ్ళేటప్పుడు నంబర్స్‌ని వదిలేసి మనం లెక్కించుకుంటూ వస్తే ఏదైతే ఎయిత్ పొజిషన్‌లో ఉంటదో అదే మన ఆన్సర్ అవుతుంది. అంత మాత్రాన ఎత్తి రాయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ రైట్ సైడ్ ఇది అన్నాడు, లెఫ్ట్ సైడ్ ఇది తీసుకోమన్నాడు కాబట్టి రైట్ సైడ్ నుంచి ఈ విధంగా మనము కౌంట్ చేసుకుంటూ వెళ్దాము. 8వ పొజిషన్‌లో ఏదైతే వస్తుందో అది కావాలి. దాంతో పాటుగా మనం ఏం చేయాలి? నంబర్స్‌ని కన్సిడర్ చేసుకోకూడదు. కాబట్టి ఇటు నుంచి నేను లెక్కించుకుంటూ వస్తున్నాను. 1, 2, 3 నంబర్స్ వదిలేస్తానండి. అవి లేనట్టే నాకు అనవసరం. 3 అయిపోయినాయి. 4, 5, 6 నెంబర్ తీసుకోను. 7, 8. 8వ పొజిషన్‌లో ఏముందండి? ఎం ఉంది. కాబట్టి అది ఆన్సర్‌గా తీసుకుంటాం. అర్థమైంది కదా! నంబర్స్‌ని డ్రాప్ చేయమన్నాడు. కాబట్టి మనం నంబర్స్‌ని ఇక్కడ తీసివేసి సీరీస్‌ని ఎత్తి రాసుకోకుండా, అసలు నంబర్స్‌ని పట్టించుకోకుండా వాటిని వదిలేసి లెక్కించుకుంటూ 8వ పొజిషన్‌లో ఏముందో చాలు. కాబట్టి నంబర్స్ వదిలేసి 1, 2, 3 ఇవి వదిలేసాను. 4, 5, 6, 7 ఏది వదిలేసాను 7, 8. 8వ పొజిషన్‌లో ఎం వచ్చింది కాబట్టి ఎంని ఆన్సర్‌గా పెట్టాం. Select the letter cluster from among the given options that can replace the question mark in the following series. ఇక్కడ ఏదైతే మనకి లెటర్ సిరీస్ ఇచ్చాడో దాంట్లో క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఏమొస్తుంది అంటున్నాడు. జస్ట్ సిరీస్‌కి సంబంధించి ఒక లెటర్ సిరీస్ అన్నమాట. రీజనింగ్ క్వెషన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేటప్పుడేమో ఈ పైన డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చదువుకొని మనల్ని ఏం చేయమంటున్నాడంటే చదువుకోవాలి. ప్రాక్టీస్‌లో చదవాలి. ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు ఈ క్వెషన్ చూసి అర్థం చేసుకోవాలి కానీ పైనిచ్చిన డైరెక్షన్స్ అనేవి చదవాల్సిన అవసరం ఉండకూడదు. అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే శిలాజిజం దగ్గర గాని, ఇటువంటి లెటర్ సిరీస్ దగ్గర, ఇంకా కొన్ని రీజనింగ్‌లో చాలా క్వెషన్స్ దగ్గర ఆ పైనిచ్చిన డైరెక్షన్స్ అనేవి రెగ్యులర్‌గానే ఉంటాయి. కాబట్టి ఆ క్వెషన్ చూసి ఆ క్వెషన్‌లో మనం ఏం చేయాలనేది అర్థం చేసుకోవాలి. పైనిచ్చిన డైరెక్షన్స్ చదువుతూ ఉంటే గనక టైం లాస్ అవుతుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంటి దగ్గర అయితే ఖచ్చితంగా చదవండి. ఎగ్జామ్‌లోకి వెళ్ళినప్పుడు మాత్రం మార్క్స్ బాగా ఎక్కువ రాస్తారు కాబట్టి ఆ క్వెషన్ చూడగానే అక్కడ ఏం అడుగుతున్నాడు? కోడింగ్, డీకోడింగ్ క్వెషనా, సిరీస్ క్వెషనా, మిస్సింగ్ లెటర్‌దా, శిలాజిజమా ఏదైనా అర్థం చేసుకోవాలి. కాబట్టి అప్పుడు ఆ డైరెక్షన్‌లో వదిలేసి డైరెక్ట్ దీని మీద దృష్టి పెట్టి ఆన్సర్ మార్క్ చేసుకొని వెళ్ళే విధంగా స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ మనకి సీరీసు. కాబట్టి ఇవన్నీ ఏ సీరీస్‌లో అయితే ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయో అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ ఇక్కడ ఏదైతే మనం అక్షరాల యొక్క సమూహం రాయాలో అది రాయాలన్నమాట. లెటర్ క్లస్టర్ రాయాలి ఇక్కడ. ఒకసారి చూడండి క్యూ నుంచి ఎంకెళ్ళాడు తర్వాత ఐ, ఈ, ఏ ఆ విధంగా ఏమవుతుంది? డ్రాప్ అవుతూ వెళ్తూ ఉంది. ఇవి ఒకవేళ 1, 2 అక్షరాలు దగ్గరలో ఉన్నట్లయితే సంథింగ్ చెబుతున్నాను. పి, క్యూ వదిలేసి ఆర్ ఈ విధంగా దగ్గరగా ఉన్నట్లయితే అప్పుడేం చేస్తామంటే మనం పి, క్యూ వదిలేసి ఆర్, ఎస్ వదిలేసి టీ ఆ విధంగా లెక్కేసుకుంటూ వెళ్ళొచ్చు. వాటికి నంబర్సే రాసుకోవాల్సినంత అవసరం ఉండదు.
కానీ ఎప్పుడైతే కొద్దిగా ఎక్కువ గ్యాప్‌తో వెళ్తున్నాయో అటువంటి సందర్భంలో ప్రతి చోట కూడా నంబర్స్ రాసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. అంటే వాటిని రిప్రజెంట్ చేసే నంబర్స్ అనేవి మనం చదువుకొని ఉంటాం కదా! అవి రాసుకోవడం వల్ల. ఇదేమో 17 ఎం 13 ఈ పక్కన రాస్తాను చూడండి. 17 13 తర్వాత ఐ అంటే 9 తర్వాత ఈ అంటే 5 తర్వాత ఏ అంటే 1. చూడండి ఒకసారి 17 13గా మారిందంటే 4 తగ్గింది. 19 9గా 13 9గా మారిందంటే 4 తగ్గింది. 9 5గా మారిన 4 తగ్గింది. 5 1గా మారిన 4 తగ్గింది. అంటే ఇప్పుడు దీంట్లో నుంచి 4 తీసేయాలి. 4 తీసేస్తానికి లేదు అంటే మైనస్‌లో రాస్తానికి లేదు. ఇదేం మ్యాథ్స్ కాదు కదా! కాబట్టి ఇక్కడ ఇచ్చిన 1ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఏ నుంచి మనం ఆల్ఫాబెట్స్ అన్నీ రాసుకుంటూ వెళ్తే జెడ్ దాకా రాస్తే 1 నుంచి 26 వరకి పూర్తయిపోతాయి. ఇంకా మనకి కావాల్సొచ్చినప్పుడు మరలా రిపీటెడ్‌గా రాసుకునేటప్పుడు మరలా ఏతో స్టార్ట్ అవుతాం. ఏబీసీడీ ఆ విధంగా రాసుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడ 26 అయిపోయినప్పుడు ఏని తర్వాత 27తో స్టార్ట్ చేసి 27, 28 ఆ విధంగా రాసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఇక్కడ ఏ ఎండ్ అయిపోయిన తర్వాత మరలా స్టార్ట్ అయిందంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? ఏ 27 రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ దీన్ని 27గా చూడొచ్చు. 27లో నుంచి 4 తీసేస్తే 23 కాబట్టి ఇక్కడ మనకి 23 చేత రిప్రజెంట్ చేయబడే లెటర్ అనేది స్టార్ట్ అవ్వాలి. కాబట్టి అక్కడ ఏదైతే క్వెషన్ మార్క్ ఉందో ఆ క్వెషన్ మార్క్‌లో మనం రాయాల్సిన ఏదైతే లెటర్ ఉందో దాంట్లో ఫస్ట్‌ది 23 చేత రిప్రజెంట్ చేయబడాలి. 23 అంటే డబ్ల్యూ కాబట్టి డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలి. అంటే ఈ 2 ఆప్షన్స్ మన ఆన్సర్ కాదు. రీజనింగ్‌లో ఎప్పుడైనా సరే ఆప్షన్ ఎలిమినేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక ఎప్పుడైతే డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలో అప్పుడు ఈ 2 ఆన్సర్‌లు మనవి కాదని అర్థమైపోయింది. తర్వాత ఈ 2 ఆప్షన్స్‌లో చూస్తే చివరిది ఏదైతే ఉందో పి అది రెండిట్లోనూ కామన్‌గా ఉంది. కానీ రెండవ పొజిషన్‌లో ఉన్నది మాత్రం డిఫరెంట్‌గా ఉన్నాయి. కాబట్టి మనం రెండవ పొజిషన్‌లో రావాల్సింది ఫైండ్ ఔట్ చేస్తే ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ తెలిసిపోయింది. అలా కాకుండా మనం లాస్ట్‌ది గనక పట్టించుకుంటే రెండిట్లో పి ఉంది కాబట్టి రెండిటి మధ్యలో అక్కడ ఆగిపోతాం మళ్ళీ. టైము లాసు ఆన్సర్ రాదు. కాబట్టి రెండిటిని డిఫరెన్షియేట్ చేయడానికి మనకు ఉపయోగపడేది ఇక్కడ జే ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. అంటే రెండు కూడా సెకండ్ పొజిషన్‌లో ఉన్నాయి కాబట్టి ఇక సెకండ్ పొజిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏమి రావాలని ఫైండ్ ఔట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 2 ఆన్సర్స్ కాదని తెలిసింది. ఈ రెండిట్లోనే ఉన్నాయి. సెకండ్ పొజిషన్ చూస్తాను. ఇప్పుడు సెకండ్ పొజిషన్ చూస్తానికి ఎలా చూడొచ్చు? హెచ్ ఉంది 8, ఎన్ 14. తర్వాత దీంట్లో సెకండ్ పొజిషన్‌లో టీ అంటే 20. తర్వాత సెకండ్ పొజిషన్‌లో జెడ్ అంటే 26. తర్వాత ఎఫ్ ఉంది అంటే 6 అనమాట. ఒక్కసారి గమనించండి ఇవన్నీ కూడా 6 పెరుగుతూ వెళ్తుంది. 8కి 6 కూడితే 14, 14కి మరలా 6 కూడితే 20 అవుతుంది. 20కి మరలా మనం 6 యాడ్ చేస్తే 26. 26తో ఎండ్ అయిపోతాయి కదా! 26తో ఎండ్ అయిపోతాయి కాబట్టి మరలా సిరీస్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఏ నుంచి స్టార్ట్ చేసి రాసుకుంటూ వెళ్ళాడు. ఆ విధంగా రాసేటప్పుడు ఇక్కడ 6th రాయాలి కాబట్టి 6థ్‌ది రాశాడు. కాబట్టి మనం మరలా ఇక్కడ 6థ్‌కి 6 యాడ్ చేసుకుంటే ఏం రావాలి? 12. 12 చేత రిప్రజెంట్ చేయబడేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. 12 చేత రిప్రజెంట్ చేయబడేది ఏందండి? ఎల్ కాబట్టి ఎల్ ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఆన్సర్‌గా మార్క్ చేద్దాం. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్. చెప్పాను కదండీ! ఇక మనము ఆ డైరెక్షన్‌లు అనేవి లేకుండా జాగ్రత్తగా ఇక్కడ క్వెషన్ చూసి అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే సీకేఓ అదేవిధంగా ఎఫ్ఎన్ఎల్ అని ఈ 2 పదాల మధ్య ఉన్న రిలేషనే ఎఫ్ఎల్పి అదేవిధంగా ఐఓఎం అనే 2 పదాలకే ఉంటుంది. ఈ 2 మధ్య ఉన్న రిలేషన్‌తోనే డీపీక్యూకి రిలేషన్ కలిగి ఉండే మరొక పదం ఏమిటి అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. అంతేగాని ఇక ఆ డైరెక్షన్ చదివి టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇక్కడ చూడడంతోనే అర్థం చేసుకోవాలి. ప్రీవియస్ క్వెషన్‌లోనేమో వరుసగా రాసుకుంటూ వెళ్ళాడు కాబట్టి ఇక్కడ రావాల్సింది నెక్స్ట్ టర్మ్ ఏమిటో అది రాయాలి మనము. ఇటువంటి క్వెషన్ చూడగానే ఏం అర్థం చేసుకోవాలంటే ఈ రెండిటి మధ్య ఏదైతే రిలేషన్ ఉందో ఇదేంటిదండి? ప్రొపోర్షనట్ గుర్తు. ప్రొపోర్షన్ అంటే సర్వసమానత్వం. మ్యాథ్స్‌లో నేర్చుకుంటాం కదా! అంటే ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో అదే విధమైన సమానత్వాన్ని ఈ 2 పదాలు కూడా కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ రెండిటికి ఉన్న రిలేషన్ ఈ రెండిటికి ఉంటుంది. అదేవిధంగా డీపీక్యూతో అదే రిలేషన్ కలిగి ఉన్న పదాన్ని మనం చెప్పాలి. అది క్వెషన్ చూస్తూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో ఏ రిలేషన్ ఉందో చూద్దాం. వీటిలో ఏ రిలేషన్ ఉందో చూస్తే సి ఎఫ్ అయింది. సి డిఈ వదిలేశాడు ఎఫ్. కే ఎల్ఎం వదిలేశాడు ఎన్. ఓ పీక్యూఆర్ ఎస్ టీ ఆ విధంగా చాలా ఎక్కువ వదిలేశాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎన్కి చూడండి ఎల్ ఎంఎన్ఓ. ఓకే. ఎల్ ఎంఎన్ఓ ఇటు వచ్చాడు అది. అదేవిధంగా ఇక్కడ కూడా చూసినట్టయితే ఇది నిజమా కదా చూసుకోవాలి కదా! మనకు ఒక ఆలోచన తట్టిద్ది. రీజనింగ్‌లో ఇది నిజం అనేదేం ఉండదు. మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో ఒకటి చెక్ చేస్తాం. అది నిజమా కదా తర్వాత దాన్ని కూడా చూసుకోవాలి. అప్లై అయితే మనకు వచ్చిన ఆలోచన కరెక్టే. అప్లై కాకపోతే మరొకటి ఆలోచించుకోవాలి. అంతేగాని ఈ క్వెషన్‌కి ఇవి ప్యాటర్న్స్ అని స్టాండర్డ్ ప్యాటర్న్స్ ఏమి ఉండవు. ఎఫ్ జీహెచ్ వదిలేశాడు ఐ. ఎల్ ఎంఎన్ వదిలేశాడు ఓ. ఎన్ఓ వదిలేశాడు పి. సరిపోయింది కదండి. అదేవిధంగా ఎల్ ఎంఎన్ వదిలేసి పి రాసినట్టు ఇక్కడ కూడా. కాబట్టి ఈ రెండేమో ముందుకు వెళ్తున్నాడు. ఎలా ముందుకు వెళ్తున్నాడు? ఒక 2 వదిలేసి తర్వాత రాస్తున్నాడు. సి డిఈ వదిలేసి ఎఫ్ రాశాడు. లేదు మీరు ఆ విధంగా కంఫర్ట్‌గా లేమంటే వాటి యొక్క నంబర్స్ కూడా రాసుకోవచ్చు.
సి అంటే 3, ఎఫ్ అంటే 6, 3 యాడ్ చేశాడని, ఎఫ్ అంటే 6, ఐ అంటే 9, ఇక్కడ కూడా 3 యాడ్ చేశాడని ఆ విధంగా అయినా సరే చూసుకోవచ్చు. లేదనుకుంటే కనుక జస్ట్ మధ్యలో 2 వదిలేసి తర్వాత రాస్తున్నాడని ఆ విధంగా అయినా సరే చూడొచ్చు. డి, ఈ ఎఫ్ వదిలేసి జీతో స్టార్ట్ అవ్వాలి. జీతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఈ 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. జీతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఈ 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఇక సెకండ్ పొజిషన్ నేను పట్టించుకోను. ఎందుకంటే సెకండ్ పొజిషన్ రెండిట్లోనే ఎస్ ఉంది కాబట్టి దానివల్ల మనకు ఉపయోగం లేదు. ఆన్సర్ ఏదనేది చెప్పలేం. ఇక కేవలం ఆఖరిది పట్టించుకుంటున్నాం. ఆఖరి దాని దగ్గర వచ్చిన రీజనింగ్ ఏంటంటే సెకండ్ దాంట్లో నుంచి మనం ఇటు వస్తే కనుక ఎంఎన్ వదిలేసి ఓ రాస్తున్నాడు. ఇక్కడ కూడా క్యూ ఆర్ సారీ ఇక్కడ ఇది ఎన్ఓ వదిలేసి పి రాశాడు. అదేవిధంగా ఇక్కడ మనకి క్యూ రావాలంటే ఎల్ఎంఎన్, ఓపీ వదిలేసి క్యూ రాయాలి కదా, ఓపీ వదిలేస్తే క్యూ రాయొచ్చు కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 3ని ఆన్సర్గా పెట్టచ్చు. జస్ట్ చెక్ చేసుకోవడమేనండి. ఓకే, 2 స్థానాలు ముందుకు వెళ్ళాడు, 3 స్థానాలు వెనక్కి వచ్చాడు, ఆ విధంగా చెక్ చేసుకొని ఆన్సర్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ వన్, 6 people C, D, E, X, Y and Z each are of different age. Only one man smaller than Y. X is greater than E but smaller than D. E is greater than Y. Neither D nor C are greater among them. How many people are greater than Z? 6 people C, D, E, X, Y and Z each are of different age. 6 వ్యక్తులు ఉన్నారంట, లేదా 6 మనుషులు ఉన్నారు. వాళ్ళ యొక్క పేర్లు వరుసగా సిడిఈ XYZగా ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా వివిధ వయసులు కలిగిన వారు. ఎవరి ఏజ్ కూడా సమానంగా లేదు, అందరూ కూడా డిఫరెంట్ ఏజ్ కలిగిన వారు. ఓన్లీ వన్ మ్యాన్ స్మాలర్ దెన్ వై. వాళ్ళందరిలో వై కంటే కేవలం ఒక్కడ మాత్రమే తక్కువ వయసు కలిగినవాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ వయసు పరంగా వాళ్ళని మనం ఇక్కడ అరేంజ్మెంట్ చేయాలన్నమాట. అరేంజ్మెంట్ చేయాలి, సీటింగ్ అరేంజ్మెంట్ అనుకోవచ్చు. జనరల్గా నేను చిన్నవాడి నుంచి పెద్దవాడికి రాయడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఒకవేళ మీరు పెద్దవాడి నుంచి చిన్నవాడికి రాయాలని ఇష్టపడుతూ ఉంటే, లేదా ఆ విధంగా మీరు అలవాటు పడి ఉంటే అలా కూడా రాసుకోవచ్చు. ఇలానే చేయాలని రీజనింగ్కి ఏ నియమాలు ఉండవు. మీరు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా. నాకు చిన్నవాడి నుంచి పెద్దవాడికి రాసుకుంటే ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి నేను అలా రాస్తాను. ఒకవేళ మీరు పెద్దవాడి నుంచి చిన్నవాడికి రాసుకుంటామంటే అలా కూడా రాయొచ్చు, నియమం ఏమీ లేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే చిన్నవాడి నుంచి పెద్దవాడి వయసులో రాసుకుంటాను. మొత్తం 6 పీపుల్స్ ఉన్నారు కాబట్టి కావాలనుకుంటే 6 ప్లేసెస్తో మీరు ఇండికేట్ చేసుకోవచ్చు. 3, 4, 5, 6 లేదంటే విడిగా కూడా రాసుకోవచ్చు. అది ఎవరెవరి అలవాటు ఎలా పడ్డామని దాని మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు చూడండి. ఓన్లీ వన్ మ్యాన్ స్మాలర్ దెన్ వై. వై కంటే కేవలం ఒక్కడ మాత్రమే చిన్నోడంట. వై కంటే కేవలం ఒక్కడ మాత్రమే చిన్నోడంటే నేను ఇక్కడ చిన్నవాడి నుంచి పెద్దవాడికి రాస్తున్నాను కాబట్టి కేవలం ఒక్కడ మాత్రమే వై కంటే చిన్నవాడు కాబట్టి వై యొక్క ప్లేస్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు వై కంటే కేవలం ఒక్కడే చిన్నవాడు, మిగతా వాళ్ళంతా వై కంటే పెద్దవాడు. ఎందుకంటే చిన్నవాడి నుంచి పెద్దవాడిని రాసుకుంటూ వెళ్తున్నాను. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈ. ఎక్స్ అనే వ్యక్తి ఈ కంటే ఎక్కువ వయసు కలిగి ఉంటాడు. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈ కాబట్టి ఇక్కడ మనం ఏం డైరెక్ట్గా ఫిల్ చేయలేం. ఎక్స్ అనే వ్యక్తి ఈ కంటే ఎక్కువ వయసు కలిగి ఉన్నాడు, బాగానే ఉంది. ఈ కంటే కూడా ఎక్స్ ఎక్కువ వయసు కలిగి ఉన్నాడు. అట్లా అని చెప్పి ఈ వెంటనే ఎక్స్ ఉంటాడో తెలియదు. వీళ్ళిద్దరి మధ్య అంటే ఈ కంటే పెద్దవాడు ఎక్స్ కంటే చిన్నవాడు ఎవడన్నా ఉన్నాడో లేదో తెలియదు. కాబట్టి ప్రస్తుతానికైతే వాళ్ళని ఏ ప్లేస్లోనూ మనం ఇరికించలేం. ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మరలా రెండోసారి చదవకుండా ఈ విధంగా రాసి ఉంచుకుందాం. తర్వాత ఏమంటున్నాడు, బట్ స్మాలర్ దెన్ డి. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈ బట్ స్మాలర్ దెన్ డి. ఎక్స్ అనే వ్యక్తి ఈ కంటే పెద్దవాడే కానీ డి కంటే చిన్నవాడు. కాబట్టి డి అనేవాడు ఎక్స్ కంటే పెద్ద వయసు కలిగి ఉన్నాడు. అయితే డి అనేవాడు ఎక్స్ వెంటనే ఉన్నాడా, లేదా ఎక్స్ కంటే పెద్దవాడు డి కంటే చిన్నవాడు వీళ్ళిద్దరు మధ్యలో ఉంటాడు కాబట్టి అక్కడ ఎవరైనా ఉన్నారా లేదా కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ ఆర్డర్ అలా జస్ట్ కొంత గ్యాప్ ఇచ్చి ఇలా రాసుకున్నాను. ఈ ఈజ్ గ్రేటర్ దెన్ వై. ఈ అనేవాడు వై కంటే పెద్దవాడు. కాబట్టి ఈ అనేవాడు వై తర్వాత ఈ ప్లేస్లోనే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ వీళ్ళు 3 ఉన్నారండి, ఈ ఎక్స్ డి. వీళ్ళ మధ్యలో ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు. లేదు, ఎవరు లేరు అనుకుంటే ఇప్పుడు ఈని తీసుకెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఈ ఎక్స్ డి అనే ఇక్కడతో స్టార్ట్ చేసి ఈ పొజిషన్తో స్టార్ట్ చేసే అవకాశం ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఈ పొజిషన్తో స్టార్ట్ చేసినా సరే 3 ప్లేసులు మనం ఫిల్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనకి 2 ఛాయిస్లు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే వీళ్ళని తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని తెలియదు కాబట్టి అలా ఉంచండి. నైదర్ డి నార్ సి ఆర్ గ్రేటెస్ట్ అమాంగ్ దెమ్. వాళ్ళలో డి లేదా సి అనే వాళ్ళు ఎవరు కూడా అందరికంటే పెద్దవారు కాదు. డి ఒకవేళ మనం ఇక్కడ కానీ స్టార్ట్ చేస్తే డి పొజిషన్ ఇక్కడికి వచ్చింది. అంటే డి అనేవాడు అప్పుడు అందరికంటే పెద్దవాడిగా కనపడతాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, డి కానీ సి కానీ వీళ్ళిద్దరిలో ఎవరు కూడా అందరికంటే పెద్ద వయసు కలిగిన వాడు కాదు. అంటే డి అనేవాడు ఇక్కడికి రాకూడదు. డి అనే పొజిషన్ ఇక్కడికి రాకూడదు అంటే ఈ ఇక్కడతో స్టార్ట్ చేయాలి కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళిపోయి ఈ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ ఎక్స్ డి అనే పొజిషన్స్ ఫిల్ చేసేసారు. అదేవిధంగా ఇక్కడ 2 ప్లేసులు ఉన్నాయి. సి అనేవాడు అందరికంటే పెద్దవాడు కాదు అంటున్నాడు కాబట్టి సి ఈ ప్లేస్లోకి రాలేడు.
కాబట్టి సిని ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు ఇచ్చిన పర్సన్స్లో సిడిఈ XYZ అన్నాడు. సిడిఈ XY ఇక జెడ్ అనేవాడు ఉన్నాడు కాబట్టి వాడిని ఇక్కడ ఫిల్ చేసేద్దాం. జెడ్ అక్కడికి వచ్చాడు, అయిపోయింది. ఓకే, అరేంజ్మెంట్ అనేది చేసేసాం. ఇప్పుడు దానికి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సరే మనం ఈజీగా ఆన్సర్ చెప్పచ్చు. హౌ మెనీ పీపుల్ ఆర్ గ్రేటర్ దెన్ జెడ్? జెడ్ కంటే ఎంతమంది పెద్దవారు అన్నాడు. జెడ్ కంటే పెద్దవారు ఎవరు లేరు. అందరిలో కల్లా ఎక్కువ వయసు కలిగిన వాడు జెడ్డే. కాబట్టి జెడ్ కంటే పెద్దవారు ఎవరు లేరు కాబట్టి ఆప్షన్ 2 0. ఫ్రెండ్స్, రీజనింగ్ చేసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో ఎక్కడో చోట ఒక 20 సెకండ్ షార్ట్ వీడియో చూసేసి సీటింగ్ అరేంజ్మెంట్ అనేది నేర్చుకోకుండా ఈ క్వశ్చన్లోనే ఎక్కడో చోట ఆన్సర్ ఉంటుంది, మనం ఇది అరేంజ్మెంట్ అనేది చేస్తే కనుక మనం ఏదో వెనకబడినట్టు, మనకేం రానట్టు అట్లానే ఆన్సర్ పెట్టుకోవాలి, ఇట్లా చేయకూడదు అన్న విధానంలో అలవాటు పడుతూ ఉన్నారు. ఎగ్జామ్లో అలా ఏమి ఉండదండి. మీరు ఒక్కసారి ఎన్టీపీసీ సంబంధించి 18 ప్రీవియస్ పేపర్లు అవైలబిలిటీలో ఉన్నాయి, లాస్ట్ టైం జరిగినవి. ఆ 18 ప్రీవియస్ పేపర్లో చూడండి, సీటింగ్ అరేంజ్మెంట్ అనేవి కానీ పజిల్ కానీ ఎంత మంచి చక్కని స్టాండర్డే ఇచ్చాడు. మరి హై స్టాండర్డ్ బ్యాంకింగ్ లాగా హై స్టాండర్డ్ ఏం కాదు, మీడియాకర్గానే ఇచ్చేసాడు. అంత మాత్రాన్ని ఏదో అక్కడ చూసి ఇక్కడ ఆన్సర్ పెట్టగలిగేటైతే ఇవ్వలేదు. అటువంటివి ఏదో ప్రిలిమ్స్లో ఎక్కడో ఒకటి, ప్రిలిమ్స్లో ఉన్న 140 షిఫ్ట్లో ఏదో ఒక క్వశ్చన్ పేపర్లోనో 4-5 క్వశ్చన్ పేపర్లో జస్ట్ అరేంజ్మెంట్ లేకుండా ఆన్సర్ పెట్టగలిగిన ఉంటాయి. అవి ఏదో షార్ట్ వీడియోస్ 20 సెకండ్ షార్ట్ వీడియో చూసేసి మీరు దాన్ని సిద్ధపడి ఎగ్జామ్కి వెళ్తే కనుక బొక్క బోర్లా పడతాం. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫాస్ట్గా మనం అరేంజ్మెంట్ చేయడం అనేది నేర్చుకోవాలి. దాని మీద దృష్టి పెట్టండి, కానీ ఇక్కడ వెతుక్కొని ఆన్సర్ పెడతాను ఇవ్వద్దు. ఈ ఫాస్ట్గా పెట్టేస్తే కనుక ఎంతో సమయం పట్టదు. జస్ట్ 20 సెకండ్స్ లోపే అరేంజ్మెంట్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమంగ్ ది గివెన్ ఆప్షన్స్ దట్ రీప్లేసింగ్. చెప్పాను కదండి, రీజనింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి క్వశ్చన్ చూసి మనం అర్థం చేసుకోవాలి, కానీ పైన ఇచ్చిన డైరెక్షన్ కాదు. ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది. సిరీస్ రాసేటప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ వదిలాడంటే ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలనేది వాడు అడుగుతున్నాడు అనమాట. ఓకే, సరే చూడండి, నెంబర్స్ 86, 74 ఆ విధంగా తగ్గుతూ వెళ్ళి ఇటు నుంచి చూస్తే పెరుగుతూ వస్తున్నాయి. నాకు వెనక్కి నడవడం కంటే ముందుకు నడవడం ఇష్టం కాబట్టి నేను ఇటు నుంచి చెక్ చేసుకుంటాను. మీరు కావాలంటే ఇటు నుంచి కూడా మైనస్ ఎంత తీసేశాడు, సంథింగ్ ఏదో 4, 3, 2, 1 రాశాడండి. ఇక్కడ -1 ఇట్లా రాసుకున్నా ఇబ్బంది లేదు. 4, 3, 2, 1 1, 2, 3, 4 తర్వాత 5 అని చెప్పి ఇట్లా చెప్పినా తప్పేం లేదు. ఓకే, అది ఎవరెవరి కంఫర్ట్ని బట్టి. నాకు వెనక్కి నడవడం కంటే ముందుకు నడవడం ఈజీగా ఉంటుంది కాబట్టి నేను అటు నుంచి చెక్ చేస్తాను. మీరు కావాలంటే ఇటు నుంచి కూడా ఎంత తగ్గిందని చెక్ చేసుకోవచ్చు. నేను అటు నుంచి ఎంత పెంచుకుంటూ వచ్చాడని చూస్తాను అంతే. 38 నుంచి 42కి వచ్చాడంటే ఇక్కడ 4 పెంచాడు. తర్వాత ఈ 2 ప్లేసులు మనకు తెలవద్దు, అలా ఉంచండి. 54 నుంచి 62కి వచ్చాడంటే 8 పెంచాడు. 62 నుంచి 74కి వచ్చాడంటే 12 పెంచాడు. 74 నుంచి 86కి వచ్చాడంటే 12 పెంచాడు. మీరు ఇటు నుంచి చూస్తే 12 తగ్గించాడు, 8 తగ్గించాడు, అలా ఉంటుంది. ఇక్కడ 12 2 సార్లు పెంచాడు కాబట్టి 8 కూడా ఒకవేళ 2 సార్లు పెంచి ఉండాలి. దాని ముందున్న 4 కూడా 2 సార్లు పెంచి ఉండాలి. 4, 8, 12, 16, 20 ఆ విధంగా 4 పెంచుకుంటూ వెళ్తాడు ఈ సిరీస్ దగ్గరికి వచ్చినప్పటికి. కాబట్టి ఒకవేళ ఇక్కడ కూడా అతను 8 పెంచినట్టు అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏదైతే ఉందో దాని నుంచి చూస్తే 8 పెంచినట్టు, లేదా 54 నుంచి చూస్తే 8 తగ్గించినట్లు అవుతుంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ 8 పెంచాలంటే ఇక్కడ ఏమై ఉండాలి, 46 అయి ఉండాలి. అటువంటిప్పుడు ఇక్కడ 4 ఉన్నప్పుడు మరొకసారి, ఎందుకంటే 2 సార్లు కదా పెంచుకుంటూ వెళ్తుంది కాబట్టి 4 మరొకసారి పెంచినట్లయితే 42కి 4 రాస్తే కూడితే 46, 8 పెంచితే 54, 54 8 పెంచితే 62, తర్వాత 12 2 సార్లు పెంచుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండాల్సింది 46 అని. 46 ఆప్షన్ 3. మీరు ఇటు నుంచి -12 రాసుకున్నా ఇబ్బంది లేదు. నేను అటు నుంచి చెక్ చేసినట్టు +4 +8 ఆ విధంగా తీసుకున్నా ఇబ్బంది లేదు. నాకు తీసివేయడం కంటే కూడడం ఈజీగా అనిపిస్తుంది కాబట్టి అలా రాశాను అంతే. నెక్స్ట్ వన్, in a certain code language music is written as something and concept is written as how will singing be written in that language. ఒక కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ మరొకటి. ఒక కోడ్ భాషలో అంటే మ్యూజిక్ అనే దాన్ని ఏ విధంగా రాశాడు, కాన్సెప్ట్ అనే దాన్ని ఏ విధంగా రాశాడు, సింగింగ్ అనే దాన్ని ఎలా రాస్తారు అన్నాడు. చెప్పాను కదా, ఫస్ట్ కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ రాగానే మనం చూడాల్సింది మనకి ఏదైతే క్వశ్చన్ వర్డ్ ఉందో దాన్ని కోడింగ్ వర్డ్ రాస్తాడు కదా. ఈ క్వశ్చన్ వర్డ్లో ఉన్నవే కోడింగ్ రాసిన దాంట్లో కూడా ఉన్నాయా లేదా మార్చాడా అనేది చూసుకోవాలి. ఒకవేళ మనకి ఏదైతే ఫస్ట్ మ్యూజిక్ అనే పదం ఉందో దాంట్లో ఉన్న అక్షరాలే తర్వాత దాంట్లో కూడా ఉన్నట్లయితే జస్ట్ వాటి యొక్క ప్లేస్మెంట్లు మార్చాడు అని అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా దాంట్లో ఉన్నవి కాకుండా వేరేవి కనుక ఉన్నట్లయితే వాటికి సంబంధించిన కోడ్ రాశాడు అనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేయాల్సింది వాటి యొక్క ప్లేస్మెంట్లు మారినాయా లేదా అక్షరాలే మారిపోయినాయి. ఇక్కడ చూస్తూనే అర్థమైపోతుంది మ్యూజిక్ అనేది ఈ విధంగా రాశాడంటే ఇక్కడ ఏం చేశాడు, అక్షరాలు మార్చేశాడు. ఎందుకంటే ఇక్కడ MUSIC ఉన్నాయి, LTTలు అవి ఉన్నాయి కాబట్టి మార్చేశాడు, అంటే కోడింగ్ రాశాడు. మరి ఎలా రాశాడు చూసుకోవాలి. MLకి వచ్చాడు, UTకి వచ్చాడు, STకి వెళ్ళాడు, ఆ విధంగా IJCD. ఓకే, ఇక్కడ చూడండి
ఇంతవరకు దీన్ని 2 పార్ట్స్ చేసినట్లయితే ఎల్టీ వరకు ఒక పార్ట్, టీజేడి వరకు ఒక పార్ట్ చేస్తే ఈ మొదటి రెండిటి వరకు ఏం చేశాడంటే ఎం ఎలా రాశాడంటే ఇక్కడ ఇటు నుంచి చూస్తేనేమో ముందుకెళ్ళినట్టు, లేదా మేము ఫార్వర్డ్లోని చూస్తామంటే వాడు వెనక్కి వచ్చినట్టు. ఎం ఎల్గా రాశాడంటే ఒక అడుగు వెనక్కేసాడు, ఒక అడుగు వెనక్కేసాడు. భాషలో చెప్పుకోవాలంటే -1 అని రాస్తూ ఉంటారు నెంబర్స్ పరంగా రాస్తే. ఇక్కడ యు టీ వచ్చిందంటే ఒక అడుగు వెనక్కేసాడు. తర్వాత ఇవన్నీ చూడండి, ఎస్ టీగా మారింది, ఐ జేగా మారింది, సి డీగా మారింది. జస్ట్ వాటి యొక్క వెంటనే ఎమ్మటే వచ్చేవి, వాటి యొక్క కన్సర్వేటివే రాశాడు. ఇక్కడ మాత్రం మొదటి ఎంయు ఈ రెండింటి వరకు మాత్రం ఏం చేశాడు, వెనక్కి వెళ్ళాడు, ఇవన్నీ ఒక్క అడుగు ముందుకు వేశాడు. తర్వాత చూడండి, తర్వాత కాన్సెప్ట్ అనేది బిఎన్ఎం ఈ విధంగా రాశాడు. ఇందాక ఏం చేశాడు గమనించండి, రెండింటినేమో బ్యాక్వర్డ్కి వెళ్ళాడు, మిగతావన్నీ ఫార్వర్డ్కి వెళ్ళాడు. మొత్తం అక్కడ 5 అక్షరాలది కాబట్టి 2, 3గా తీసుకున్నాడు. ఇక్కడ వచ్చేటప్పటికి 7 అక్షరాలు ఉంది కాబట్టి ఒకవేళ జనరల్గా తీసుకుంటూ ఉంటే 3, 4గా విభజించేసి మొదటి సెక్షన్ వరకు సిఓఎన్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఒక అడుగు వెనక్కేస్తూ, మిగతా సిఈపిటి అనేవి మాత్రం ఒక అడుగు ముందుకు వేస్తూ రాసుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ 6 లెటర్ ఇచ్చి 3 ఇటు 3 అటు రాసినట్లయితే సమానికి చేసి రాస్తున్నాడు, సగానికి చేసి సగభాగం ముందుకి సగభాగం వెనక్కి వెళ్తున్నాడని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 3, 4 కానీ 2, 3 కానీ ఒకవేళ 9 ఇస్తే 4, 5 ఆ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు సిఓఎన్ అండి, సిఓఎన్ బిఎన్ఎంగా రాశాడు. అర్థం చేసుకోండి, వెనక్కి వెళ్తున్నాడు కాబట్టి మనం వీటిని చూస్తే బీసీ అయింది, ఎల్ఎంఎన్ఓ అయింది, ఎంఎన్ అయింది, జస్ట్ ఒక అడుగు వెనకేసాడు. అదేవిధంగా సిఈపిటి ఇప్పుడు ముందుకు వెళ్ళాలి కదా, సిడి అయింది, ఈఎఫ్ అయింది, పిక్యూటియు అయింది, జస్ట్ తర్వాతే రాస్తున్నాడు. ఇక్కడ సింగింగ్లో కూడా మనము 7 లెటర్స్ కాబట్టి ఎస్ఐఎన్ వరకు ఒక పార్ట్గా, జిఐఎన్జి వరకు ఒక పార్ట్గా చూసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ఐఎన్ ఏమో ఒక్కొక్క అడుగు వెనక్కి వెళ్తాడు, జిఐఎన్జి ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు ఆర్ఎస్ హెచ్ఐ ఎంఎన్ ఆర్హెచ్ఎం అట్లా ఉండాలి కదా. ఆర్హెచ్ఎంతో ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఆర్హెచ్ఎంతో. ఇక తర్వాత జిఐఎన్జి చూస్తే ఆర్హెచ్ఎం వరకు కామన్గానే ఉన్నాయి ఇవి కూడా. కాబట్టి తర్వాత జి తర్వాత జి ముందుకు వెళ్ళాలి కాబట్టి జి హెచ్ రావాలి. తర్వాత ఇక్కడ ఎఫ్ వచ్చింది, ఇక్కడ హెచ్ వచ్చింది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. కేవలం ఆప్షన్ 1 మన ఆన్సర్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒకటి గమనించుకోండి, మనకి మ్యాథ్స్లో లాగా ఏది ఆన్సర్ అయింది, మనకి ఆప్షన్ 1 కదా, ఆప్షన్ 1. మనకి మ్యాథ్స్లో లాగా ఒక క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ లేదా అక్కడ దానికి సంబంధించిన ఏదో ఫార్ములా అని కానీ అలాంటివి ఏమి నిర్దిష్టంగా రీజనింగ్లో ఉండదు. రీజనింగ్ జస్ట్ ఆ క్వశ్చన్ ఎవరైతే క్రియేట్ చేశాడో అతనికి ఆ సమయానికి వచ్చిన ఆలోచన ప్రకారం రాసేస్తాడు. ఇలా రాయాలని ఇలా రాయకూడదని ఏ నియమాలు ఉండవు. కాబట్టి క్వశ్చన్లో అక్కడ ఎలా మారని అనేది మనం చూసి అర్థం చేసుకుని ఆన్సర్ తీసుకోవడమే తప్పితే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ వచ్చింది కదా అని ఈ రీజనింగ్ మరొక చోట ఉపయోగపడాలని లేదు. మనం ఒక రీజనింగ్ ద్వారా చూస్తాము, ఒక ఆన్సర్ వచ్చింది, మరొక వ్యక్తి మరొక రీజనింగ్ ద్వారా చూసినప్పుడు మరొక ఆన్సర్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. రీజనింగ్లో ఒకే క్వశ్చన్కి 1 కంటే ఎక్కువ ఆన్సర్లు ఉండే అవకాశం కూడా ఉంటుంది, అవన్నీ కూడా కరెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రీజనింగ్ని ఎప్పుడైనా సరే స్పాంటేనిటీగా ఆ సమయానికి మనం సమయస్ఫూర్తిగా ఆలోచించి స్పాంటేనిటీలో మనం ఆన్సర్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి తప్పితే పర్టికులర్గా ఈ విధంగా చదువుతాము ఇవి నేర్చుకుంటామనే ఆలోచన ఏమి ఉండదండి. కాబట్టి ఆ సమయానికి మనం ఎలా స్పందిస్తామో దానికి టెస్ట్ చేస్తానికి రీజనింగ్ క్వశ్చన్స్ ఉండేది. నెక్స్ట్ 1 అర్థమైపోతుంది మనకి, జస్ట్ లెటర్ సిరీస్ అనమాట. ఆల్రెడీ ఒక క్వశ్చన్ చేసాము ఇటువంటిది. మరొకటి చూడండి, ఫస్ట్ చూస్తే కనుక ఏబిసి కాబట్టి తర్వాత వచ్చేసి డీతోనే స్టార్ట్ అవ్వాలి, అన్ని డీతోనే ఇస్తాడు, అందరికీ తెలిసిందే, అది ఈజీగా ఉంది కాబట్టి. తర్వాత ఇంకా చూసుకుంటూ వెళ్తే మనము యు వి వదిలేసి డబ్ల్యూ, ఎక్స్ వదిలేసి వై, జెడ్ వదిలేసి మరలా ఏం రాస్తాడు, ఏ డిఏ రావాలండి. డిఏ ఆప్షన్ 3 అయిపోయింది. ఫస్ట్ ఏం చేశానంటే ఏబిసిడి డైరెక్ట్గా రాశాడు, ఎస్టియు వి వదిలేసి డబ్ల్యూ రాశాడు, ఎక్స్ వదిలేసి వై రాశాడు, జెడ్ వదిలేస్తే ఏ రాయాలి. ఒకవేళ మీరు ఆ విధంగా కాకుండా నెంబర్స్కి అలవాటు పడి ఉంటే మీరు నెంబర్స్ రాసుకున్నా తప్పేం లేదండి, నెంబర్స్ రాసుకున్నా తప్పేం లేదు. ఇది 21, ఇది 23, వై 25, కాబట్టి నెక్స్ట్ 27 రావాలి. 26తో జెడ్ ఎండ్ అయిపోతే తర్వాత మరలా ఏ 27 అవుతుంది కదా, కాబట్టి ఏ అవుతుంది. అలా చూసుకునే కంటే యూ బిగరెస్ట్ యూ, వి వదిలేసి డబ్ల్యూ, ఎక్స్ వదిలేసి వై, జెడ్ వదిలేసి ఏ, ఆ విధంగా ఈజీగా ఉంటుంది. ఇంకా అది మీ ఇష్టం, మీరు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా రాసుకోండి. డిఏ కదా ఆన్సరు, డిఏ, కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1 ఇక్కడ కూడా ఆ పైదంతా మనం ఇంకా చదవకూడదు, అర్థం చేసుకోవాలి. ఈ రెండింటి మధ్య ఏదైతే రిలేషన్ ఉందో ఈ 2 పదాలు కూడా అదే రిలేషన్ ఉంది కాబట్టి ఎల్ఎస్కే అనే ఈ పదంతో అదే రిలేషన్ కలిగి ఉన్న ఆప్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూసుకోండి, ఎం ఎన్ఓ వదిలేసి పి అయింది, పిక్యూఆర్, ఎస్టీ వదిలేస్తే యూ అయింది, ఎల్ ఉంది, ఎంఎన్ వదిలేస్తే ఓ, ఎంఎన్ వదిలేస్తే ఓతో స్టార్ట్ అవ్వాలి. ఓతో స్టార్ట్ అయితే ఈ 2 పదాలు కాబట్టి ఈ 2 మన ఆన్సర్ కాదు.
జస్ట్ ఆ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశాను. ఇక కేవలం ఆప్షన్ 3 అండ్ 4లో మాత్రమే మన యొక్క ఆన్సర్ ఉంది. దాంట్లో కూడా సెకండ్ లెటర్ పి ఇక్కడ 2 డిఫరెంట్‌గా ఉన్నాయి కాబట్టి జస్ట్ సెకండ్ లెటర్‌ని పట్టించుకోవడం ద్వారా మనం ఆన్సర్ తీసేసుకోవచ్చు. తర్వాత డి ఏ అయింది. ఏ ఇటు నుంచి ఒకవేళ వస్తే ఏ బీసీ వదిలేసి డి రాశాడు. సి డిఈ వదిలేసి ఎఫ్ రాశాడు. ఒకవేళ మీరు ఇటు నుంచి వస్తామన్నా సరే రావచ్చు. లేదు డి ఉంది కాబట్టి ఇది 4, ఏ 1 ఉంది కాబట్టి 3 తగ్గించాడు. ఎఫ్ 6, సి 3 కాబట్టి 3 తగ్గించాడు. ఒకవేళ మీరు నంబర్స్‌కి అలవాటు పడి ఉంటే అలా అయినా చూసుకోవచ్చు. నాకైతే కనుక నంబర్స్ కంటే కూడా ఈ విధంగా ఏ బీసీ వదిలేసి డి రాశాడు. ఒకవేళ పి రాసి తర్వాత సంథింగ్ ఏదో టీ రాశాడు అనుకో, పి క్యూఆర్ఎస్ వదిలేసి టీ రాశాడని ఆ విధంగా చూసుకోవడం నాకు ఇష్టం కాబట్టి అలా చూస్తాను. లేదంటే మీరు ఏ విధంగా అయినా సరే చూసుకోవచ్చు. ఏది తప్పు కాదు. మీరు ఎలా కంఫర్ట్‌గా ఉంటే ఎలా ఫాస్ట్‌గా చేయగలం అనుకుంటే అది చేయండి. ఓకే. నాకైతే నంబర్స్ కంటే కూడా ఈ విధంగా చెక్ చేసుకోవడం ఈజీగా అనిపిస్తుంది కాబట్టి అలా చూస్తున్నాను. ఇక్కడ ఎస్ ఉంది. పి క్యూఆర్ వదిలేసి ఎస్ రాశాడు. ఆప్షన్ 3 ఆన్సర్‌గా పెట్టేస్తాను. ఆప్షన్ 3 ఆన్సర్‌గా పెట్టేస్తాను. నేనైతే కనుక ఈ విధంగా చెక్ చేసుకుంటాను. లేదనుకుంటే కనుక మీరు ఎలా చూసుకోవచ్చు? ఎస్ 19 దాని నుంచి 3 తగ్గిస్తే 16 రావాలి కాబట్టి 16 పిని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఆన్సర్‌గా పెట్టేయచ్చు. అలా అయినా సరే చూసుకోవచ్చు. చాలా ఈజీగా ఎలా చూసినా సరే ఆప్షన్ 3నే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. ఓకే. ఇక్కడ చూడండి. సీదే డ్రెస్సెస్ అనే దాన్నంట టీఐవిఈఎస్యుగా కోడ్ చేశాడు. డ్రెస్సెస్ విసి అనే పదాన్ని ఎన్ఎక్స్టీఐవిఈగా కోడ్ చేశాడు. విసి దేర్ పార్టీ అనే దాన్ని ఎఫ్ఎస్విఈఎన్ఎక్స్ఎస్యుగా కోడ్ చేశాడు. ఆల్ కోడ్స్ ఆర్ 2 లెటర్ కోడ్స్ ఓన్లీ. అవన్నీ కూడా 2 లెటర్స్ కోడ్స్ ఇచ్చాడంట. వాట్ ఈస్ ద ప్రాబబుల్ కోడ్ ఫర్ పార్టీ డ్రెస్సెస్ ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్. మరి ఇక్కడ ఇచ్చిన కోడ్ లాంగ్వేజ్ని అర్థం చేసుకొని పార్టీ డ్రెస్సెస్ అనే ఈ పదానికి ఏది కోడ్ లాంగ్వేజ్ అవ్వచ్చు అనేది గమనించాలి. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి. ఇటువంటి క్వశ్చన్స్లో వీడి ఇక్కడ రాసే టీఐవిఈఎన్ఎక్స్ వీటికి ఏ అర్థము ఉండదు. అదేవిధంగా ఇవి డైరెక్ట్గా ఆ ఆర్డర్లో కూడా ఇచ్చుండవు. అంటే ఇక్కడ డ్రెస్సెస్ విసి అనే 3 పదాలకి 3 ఇచ్చాడు కాబట్టి డ్రెస్సెస్కి ఫస్ట్ది అయిపోయిద్దని కాదు. ఆ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ కాంబినేషన్ ఇస్తాడంతే. మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. వాటికంటూ స్పెసిఫిక్ 2 గమనించుకోవాలి. ఫస్ట్ది వాటికంటూ స్పెసిఫిక్ మీనింగ్ అనేది ఏమి ఉండదు. వాటికంటూ మీనింగ్ అనేది ఏమి ఉండదు. ఒక కోడింగ్ అనేది కూడా ఏమి ఉండదు. ఇక రెండోది అవి ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆర్డర్లో ఉండాల్సిన స్పెసిఫిక్గా అవసరం కూడా లేదు. అవి 2 దృష్టిలో పెట్టుకొని జస్ట్ వాటి యొక్క కోడ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే మనకి పార్టీ డ్రెస్సెస్ కావాలండి. పార్టీ డ్రెస్సెస్. అసలు డ్రెస్సెస్ అనేది ఎక్కడ కనపడింది అంటే డ్రెస్సెస్ అనేది ఫస్ట్ దాంట్లో కనపడింది. అదేవిధంగా డ్రెస్సెస్ అనేది ఇంకా ఎక్కడ కనపడింది? సారీ ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. ఫస్ట్ దాంట్లో కనపడింది, సెకండ్ దాంట్లో కనపడింది. కాబట్టి ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్నది డ్రెస్సెస్ అనే పదానికి కోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్నది. ఇక్కడ డ్రెస్సెస్ ఉంది, ఇక్కడ డ్రెస్సెస్ ఉంది కాబట్టి ఇక్కడ టీఐవిఈఎస్యు ఉంది. ఇక్కడ ఎన్ఎక్స్ టీఐవిఈ అనేవి ఉన్నాయి. టీఐ ఇక్కడ ఉంది, విఈ ఉంది. టీఐవిఈ ఇక్కడ ఉన్నాయి. ఆ 2 కామన్గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సి అనేది ఇక్కడ సి అనేది ఉంది. ఇక్కడ ఇచ్చింది సి మరియు డ్రెస్సెస్ అనే 2 పదాలను కామన్గా కలిగి ఉంది. తర్వాత సి అనేది కూడా ఉంది. కాబట్టి ముందు సి అనేది 3 ఉంది కాబట్టి 3 కామన్గా ఉన్నది సికి కోడ్ అవుతుంది. మనకి ఏది కావాలో అది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఒకవేళ అది డైరెక్ట్గా దొరకనప్పుడు ఏది వద్దు అవి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే ఇక మిగిలినయే మనకు కావాల్సినవి అవుతాయి కదా. కాబట్టి ఆ విధంగా చూస్తే సి అనే పదం అన్నిట్లో ఉంది కాబట్టి ముందుగా 3 కామన్గా ఉన్నది సి అనే దానికి కోడ్ అవుతుంది. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది టీఐవిఈ టీఐవిఈ అనేవి కామన్గా ఉన్నాయి. మూడో దానికి వచ్చేసి విఈఎన్ఎక్స్ఎస్యు. అన్నిట్లో కామన్గా ఉంది ఏంటండి? విఈ అనేది 3 కామన్గా ఉంది. ఎందుకంటే 3 సి అనే పదం ఉంది కాబట్టి సి అనే పదానికి కోడ్ వి అనేది అర్థమవుతుంది. మనకి సి అనేది అక్కర్లేదు, విఈ కొట్టేస్తున్నాను. మనకి సిఈ అక్కర్లేదు, విఈ అక్కర్లేదు, సిఈ అనేది విఈ కాబట్టి మనకు వద్దన్న తీసేద్దాం. మనకు కావాలన్నది డైరెక్ట్గా దొరకనప్పుడు మనకి ఏదైతే వద్దనుకుంటామో అది ఎలిమినేట్ చేసుకుంటే కావాల్సినవి దొరుకుతాయి. తర్వాత ఇప్పుడు డ్రెస్సెస్ అనే పదం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. డ్రెస్సెస్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఉన్నది డైరెక్ట్గా డ్రెస్సెస్కి అయిపోతుంది. రెండిట్లో కామన్గా టీఐ ఉంది కాబట్టి డ్రెస్సెస్ అనే దానికి టీఐ అనేది కోడ్ మనకు తెలిసిపోయింది కదా. డ్రెస్సెస్ అనే దానికి టీఐ అనేది మనకి తెలిసిపోయింది కాబట్టి డ్రెస్సెస్ అనే దానికి కూడా మనకి టీఐ తెలిసిపోయింది కాబట్టి అది కూడా తీసేసా. ఇక మనం పార్టీ అనే పదానికి ఫైండ్ అవుట్ చేయాలి. పార్టీ అనే పదం ఇక్కడ మాత్రమే ఉంది, మరొక చోట లేదు. కాబట్టి కామన్గా ఉండేవి వెతుక్కోవడం ద్వారా పార్టీని ఫైండ్ అవుట్ చేయలేం. ఇక ఏం చేయాలి? ఇక్కడ ఉన్న ఈ 3 మిగతా 2 తొలగిస్తే అప్పుడు మిగిలింది పార్టీదే అవుతుంది కదా. కాబట్టి మిగతా 2 తీసేయాలి. ఇక్కడ వి అనే పదం, ఇక్కడ ధైర్య అనే పదం ఉంది, ఇక్కడ ధైర్య అనే పదం ఉంది.
ఇక్కడ మిగిలింది ఎస్యు దేరి కాబట్టి ఇక్కడ కూడా ఎస్యు దేరికి అయి ఉండాలి. దేర్ ఎస్యు తీసేసాం. ఇంక ఈ రెండిట్లోనే మనకు కావాల్సిన పార్టీ అనే పదం ఉంది. ఇక్కడ వి ఉంది, ఇక్కడ వి ఉంది. వి అనే దానికి ఇక్కడ ఎన్ఎక్స్ ఉంది, వి అనే దానికి ఇక్కడ ఎన్ఎక్స్ తీసేస్తే కాబట్టి వి అనే పదానికి ఎన్ఎక్స్ పోతే ఇక ఎఫ్ఎస్ మిగిలిన దేనికి పార్టీకి ఎఫ్ఎస్ అయి ఉంటుంది. పార్టీకి ఎఫ్ఎస్ కాబట్టి పార్టీకి ఎఫ్ఎస్. ఇప్పుడు ఇదే ఆర్డర్లో రాయాలనేమి లేదు. ఎఫ్ఎస్ టీఐ రాయొచ్చు లేదా టీఐ ఎఫ్ఎస్ రాసేయచ్చు. ఎలా రాసినా సరే తీసుకోవాలి మనం. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. టీఐ ఎఫ్ఎస్. మనకి కావాల్సిన డైరెక్ట్గా ఆన్సర్ దొరికినప్పుడు మనకి ఏదైతే వద్దనుకుంటామో అవి క్యాన్సిల్ చేసుకోవడం ద్వారా లేదా ఎలిమినేట్ చేసుకోవడం ద్వారా ఆన్సర్ని తీసుకోవాలి. ఇవి మాత్రం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ చాలా ఎక్కువ టైం లాస్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎత్తి రాయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎత్తి రాయొద్దండి. జస్ట్ ఈ విధంగా ఎలిమినేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్. If 1st January 2017 was a Thursday, then what day of the week was it on 31st March of that year? 2017 జనవరి 1 అంట థర్స్డే అంట. ఓకే, అయితే 31 మార్చ్ అదే సంవత్సరం 31 మార్చి ఏ రోజు అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. చూడండి, 2017 సంవత్సరం జనవరి 1వ తారీఖు గురువారం అయిందంట. మరి అదే సంవత్సరం 31 మార్చి 31వ తారీఖు ఏ రోజు అవుతుంది అనేది క్వశ్చన్. ఈ రోజు తరువాత 7 రోజులు కలుపుకుంటే మరలా ఇదే రోజు వస్తుంది. అంటే ఈ రోజు ఆదివారం అనుకుందామండి. ఈ రోజు 1వ తారీఖు ఆదివారం అనుకుందాం. ఈ 1కి 7 కూడితే 8 వస్తుంది కదా. ఆ 8వ తారీఖు మరలా ఆదివారం వస్తుంది. ఆ విధంగా చూస్తే వారాలు ఎన్నైతే కౌంట్ అయిపోతున్నాయి అవి తీసేస్తే ఇక మిగిలినవి ఆడ్ డేస్ అవుతాయి. ఆ ఆడ్ డేస్ ప్రకారం ఎన్ని అడుగులు ముందుకు వేయాలో తెలుసుకోవచ్చు. ఇక్కడ 1 జనవరి అన్నాడు 31 మార్చి దాకా. 1 జనవరి తీసేస్తే ఇక ఏ సంవత్సరం అయినా సరే అది లీప్ ఇయర్ అయినా నార్మల్ ఇయర్ అయినా సరే జనవరి 31 ఉంటాయి కాబట్టి 1 పోతే ఇంక జనవరి నెలలో 30 రోజులు ఉన్నాయి. జనవరి నెలలో 30, తర్వాత ఫిబ్రవరి 28 ఎందుకంటే 2017 కాబట్టి అది, తర్వాత మార్చి 37 తారీఖు దాకా వెళ్తున్నాం కాబట్టి 31 దాకా తీసుకుంటాం. ఈ రోజు 1 జనవరి తీసేసా. ఈ రోజు 2017 జనవరి 1 ఈ రోజు తీసేస్తే ఇక 7 రోజులకు ఒకసారి మరలా ఇదే రోజు వస్తుంది కాబట్టి ఈ రోజు తీసేస్తే 1 జనవరి పోతే జనవరి నెలలో ఇంకా 30 రోజులు ఉంటాయి కాబట్టి 30 రాశాను. తర్వాత ఫిబ్రవరి నెలలో 28 రోజులు, మార్చి నెలలో 31వ తారీఖు కావాలి కాబట్టి 31 దాకా. మొత్తం ఎన్ని రోజులు అయినాయి? 30, 30, 60, 80, 89. ఇవన్నీ యాడ్ చేసుకుంటే 89 రోజులు అయినాయి. 89. మనకి 7 డేస్ చొప్పున వీక్స్ ఉంటాయి కాబట్టి దీన్ని 7తో డివైడ్ చేస్తే ఇక రిమైండర్ ఏది మిగులుతుందో అది కంప్లీట్ వారాలు గడిచిపోగా మిగిలిపోయిన రోజులు అవుతుంది. అంటే గురువారం వరకు వారం గడిచిపోతే ఇక మిగిలినవి అవుతాయి. ఇప్పుడు దీన్ని 7తో కనుక డివైడ్ చేసాం అనుకోండి. 7తో ఎందుకు డివైడ్ చేస్తున్నాం అంటే వారానికి 7 రోజులు కాబట్టి 7తో డివైడ్ చేస్తున్నాం. ఓకే, 12 ఏళ్ళు 84 కాబట్టి ఇక రిమైండర్ ఏం మిగులుతుంది? రిమైండరు 5 మిగులుతుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏందండి? మనకు కావాల్సిన ఆన్సరు థర్స్డేకి ఇంకా 5 డేస్ ముందుకు వెళ్ళాలి. 5 అడుగులు ముందుకు వెళ్ళాలి. గురు, శుక్ర, శని, ఆది, సోమ, మంగళ. కాబట్టి 5 రోజులు ముందుకు వెళ్తే ఏమవుతుంది? మంగళవారం. ఆప్షన్ 2 ట్యూస్డే అవుతుంది. నెక్స్ట్ వన్. ఇక్కడ రిమైండర్ అన్నానంటే నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అని. జనరల్గా మనం రిమైండర్ తీరంలో మ్యాథ్స్లో నాకు రిమైండర్ రాయడం అలవాటు అయింది కాబట్టి రిమైండర్ అన్నాను ఆ పదంతో. జనరల్గా ఈ చాప్టర్కి సంబంధించి ఇక్కడ ఆడ్ డేస్ అంటాం మనం. ఆ పదంతోనే పిలవాలి. దాన్ని ఇక్కడ ఆడ్ డేస్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. కాబట్టి కావాలంటే మీరు ఆడ్ డేస్ అని రాసుకోండి. మరలా ఇక్కడ ఏంది రిమైండర్ అన్నాడు కొత్త పదం ఏదో అనుకోవద్దు. ఇవి జస్ట్ నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అనమాట. నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ జస్ట్ ఇక్కడ టెర్మినాలజీ అది వాడతాం అంతే. రిమైండరే అక్కడ ఆడ్ డేస్ అనే పదంతో వాడతాం. నెక్స్ట్ వన్. ఇన్ ఈచ్ ఆఫ్ ది నంబర్ పేర్స్ సెకండ్ పేర్ తెలిసిందే కదండి. ఇక ఇవన్నీ కూడా మనము ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. సెలెక్ట్ ద నంబర్ పేర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్. పైన ఇచ్చిన డైరెక్షన్ మొత్తం చదవకుండానే ఇచ్చిన క్వశ్చన్ చూస్తూనే అక్కడ ఏమి ఇచ్చాడు, ఏం చేయాలి, ఏం చేయమని డైరెక్షన్ ఇస్తున్నాడు అనేది అర్థం చేసుకోగలగాలి. అవి ఎట్లా వస్తాయి అంటే మన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేటప్పుడు రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేసేటప్పుడు పైన ఇచ్చిన డైరెక్షన్స్ అని చదువుకుంటూ ఉంటే ఆ క్వశ్చన్ చూడడంతోనే చెప్పచ్చు ఓకే ఈ క్వశ్చన్ ఇది చెయ్యాలి మనం అని. అంతేగాని ఇవన్నీ చదువుకుంటా కూర్చుంటే చాలా టైం అవుతుందండి ఎగ్జామ్లో. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ 2 నంబర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఆప్షన్స్లో 2 నెంబర్స్ ఇచ్చాడు. ఆ 2 నెంబర్స్ పైన వాటి మధ్యలో ఏదో ఒక స్పెసిఫిక్ కామన్ రిలేషన్ ఉందంట. వాటన్నిటిలో కామన్గా ఏదో ఒక స్పెసిఫిక్ రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ కలిగి లేనిది ఒకటి ఉంది, ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. ఏదైతే ఇక్కడ ఎగ్జిస్ట్ కాదో, ఏదైతే ఈ గ్రూప్కి చెందదో, అంటే వాటి మధ్య రిలేషన్ని కలిగి లేని ఆప్షన్ ఏదో అది మనం తీసుకోవాలి. చూడండి ఒకసారి. వీటికంటూ నిర్దిష్టమైన రూల్స్ ఏమి ఉండవండి. కళ్ళతో చూస్తూ మనం ఏదైనా అర్థం చేసుకోవాలి అంతే. కళ్ళతో చూస్తే ఏదైనా అర్థం చేసుకోవాలి. 11 ఏళ్ళు 22 దాన్ని తగ్గించాడు. 22 ఏళ్ళు 44 10 తగ్గించాడు. 15 ఏళ్ళు 34 10 తగ్గించాడు. 25 ఏళ్ళు 50. ఎస్ ఒకటి అర్థమైంది చూడండి.
22ని డబల్ చేస్తే ఏం రావాలండి? 44. దాంట్లో 10 తగ్గిస్తే 34 రాశాడు. 11ని డబల్ చేస్తే ఏం రావాలండి? 22. దాంట్లో 10 తగ్గిస్తే 12 కాబట్టి అది రాశాడు. 17ని డబల్ చేస్తే 17 34. దాంట్లో 10 తగ్గిస్తే 24. ఇక్కడొస్తే 25ని డబల్ చేస్తే 50. దాంట్లో 10 తగ్గిస్తే ఇక్కడ 40 వచ్చుండాలి. ఒకవేళ వాటి మధ్యలో ఉన్న రిలేషన్‌నే ఇది కూడా ఫాలో అవుతూ ఉన్నట్లయితే ఫస్ట్ దాన్ని డబల్ చేసి దాంట్లో నుంచి 10 తగ్గిస్తే వచ్చేది రాస్తున్నాడు. ఆ విధంగా ఆప్షన్ 3 అనేది ఆ రూల్‌ని ఒబే చేయటం లేదు. ఫస్ట్‌ది 25ని డబల్ చేస్తే 50, దాన్ని 10 తగ్గిస్తే రాస్తే 40 రాయాలి, కానీ 42 రాశాడు. కాబట్టి మిగతా 3 ఆ రూల్‌ని ఫాలో అవుతున్నాయి. ఆప్షన్ 3 ఫాలో అవ్వటం లేదు. కాబట్టి ఏం చేస్తాము? ఆప్షన్ 3ని ఆన్సర్‌గా పెడతాం. ఆడ్ 1 అవుట్ అనమాట. ఓకే. మిగతా వాటితో భిన్నంగా ఉన్నదాన్ని తీసేయడం లేదా గుర్తించడం. నాకిక్కడ ఆలోచన వచ్చిందండి. జస్ట్ వీటికి ఇలానే రావాలని రూల్స్ ఏమి లేవు. మనం ఒకటి ఆలోచిస్తాం. అది చెల్లుబాటు అయితే ఓకే. లేకపోతే మరొక ఆలోచన, లేకపోతే మరొక ఆలోచన, ఆ విధంగా ఆలోచించుకుంటూ వెళ్ళాలి. నాకిక్కడ 11 చిన్న నంబర్‌గా ఉంది కాబట్టి 11 22 కదా! మరి 12 రాశాడు. దాని తర్వాత 17 34 కదా! 24 రాశాడని ఆ విధంగా నాకు ఆలోచన వచ్చింది. ఇది కూడా చెక్ చేసుకున్నాను. మీరు కూడా ఆ విధంగా ఏదో ఒక విధంగా చెక్ చేసుకోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్ చూడడంతోనే ఆన్సర్ పెట్టొచ్చు. కొంతమంది ఇవాళ చేయొచ్చు, రేపు చేయలేకపోవచ్చు. ఆ విధంగా రీజనింగ్ అంటూ చెప్పాను కదా! రీజనింగ్ అనేది ఒక సెపరేట్ సబ్జెక్ట్ అనమాట. దానికి కొన్ని వేరే సబ్జెక్ట్స్‌తో కంపేర్ చేయలేని కొన్ని లక్షణాలు దానికుంటాయి. నెక్స్ట్ వన్ చూడండి. ఓకే. అర్థమైపోవాలి మనకి. చెప్పాను కదా! ఆ డైరెక్షన్ చదువుకోవడం ద్వారానే మనం ఇది సిలాజిజం క్వెషన్ అనేది అర్థం చేసుకోవాలి. అవన్నీ ఎలా తెలుస్తాయనంటే రీజనింగ్ ఫస్ట్ కాన్సెప్చువల్‌గా నేర్చుకోవాలి. తర్వాత బాగా ప్రాక్టీస్ ద్వారా క్వెషన్ చూడగానే మనం ఏం చేయాలని అర్థమైపోవాలి. సిలాజిజం కాబట్టి సిలాజిజం సాల్వ్ చేస్తానికి అనేక మెథడ్స్ చెబుతూ ఉంటారు. వాటిల్లో బాగా ఎఫెక్టివ్‌గా ఉండేది, చాలా ఈజీగా ఉండేది, అందరూ అర్థం చేసుకోగలిగింది. రైల్వే ఎగ్జామ్స్ స్థాయికి సరిపోయేది కాదు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌లో ఇచ్చే కోచింగ్స్ అయినా సరే వెన్ డయాగ్రామ్ ద్వారా చాలా ఫాస్ట్‌గా సాల్వ్ చేయగలం. కాబట్టి వేరే ఏయో అర్థం చేసుకోవాలి. ఈ విధంగా బట్టి పట్టాలి. ఇక్కడ ఆలుంటే పలానా ఆన్సర్ వచ్చిద్దని చేతులు అడ్డం పెట్టి చదువుతాము, బట్టి పడతాము వద్దండి. జస్ట్ వెన్ డయాగ్రామ్ గీయండి, ఆన్సర్ ఈజీగా డ్రా చేసుకోవచ్చు. యూనివర్సల్ అప్లికేషన్ అన్నమాట. ఆల్ క్యామెల్స్ ఆర్ డాంకీస్. క్యామెల్స్ అన్నీ కూడా డాంకిల్స్ అంటారు. ఆల్ క్యామెల్స్ ఆర్ డాంకీస్ కాబట్టి క్యామెల్‌ని సీఎం అంటున్నాను. ఆల్ క్యామెల్స్ ఆర్ డాంకీస్ అన్నాడు కాబట్టి క్యామెల్స్ అన్నీ కూడా డాంకీస్ అండి. ఇక్కడ డి పైన మరలా డాల్ఫిన్స్ ఉంది కాబట్టి డాంకీస్‌ని డిఎన్ అని పెడుతున్నాను. రిప్రజెంట్ చేసుకుంటున్నాను. సమ్ క్యాట్స్ ఆర్ క్యామెల్స్. కొన్ని క్యాట్స్ క్యామెల్స్ అవుతాయంట. కాబట్టి కొన్ని క్యాట్స్ క్యామెల్స్ అయ్యే విధంగా ఈ విధంగా క్యాట్స్‌ని సిటీ అంటున్నాను. కొన్ని క్యాట్స్ క్యామెల్స్ అని. ఆల్ డాల్ఫిన్స్ ఆర్ క్యాట్స్. ఆల్ డాల్ఫిన్స్ ఆర్ క్యాట్స్. డాల్ఫిన్స్ అన్నీ కూడా క్యాట్స్ అంట. కాబట్టి డాల్ఫిన్స్ దీని లోపల ఉండాలి, క్యాట్స్ లోపల ఉండాలి. డాల్ఫిన్స్ కాబట్టి డిఎల్ అంటున్నా. ఇందాక డాంకీస్‌ని డిఎన్ అన్నాను. డాల్ఫిన్స్ ఓన్లీ ఇది డి పెడితే కన్‌ఫ్యూజ్ అవుతాం కాబట్టి నేను ఇలా రాసుకున్నాను. లేదు మీరు మొత్తం రాసుకుంటామంటే డాంకీ అని, డాల్ఫిన్ అని రాసుకోండి, తప్పే కాదు. జస్ట్ టైమ్ సేవ్ చేసుకోవడం కోసం నేను ఆ విధంగా రిప్రజెంట్ చేశాను. సరే. ఇవి దానికి సంబంధించిన వెన్ డయాగ్రామ్. ఇప్పుడు కంక్లూజన్స్. ఆల్ డాల్ఫిన్స్ ఆర్ డాంకీస్ అంట. డాల్ఫిన్స్ అన్నీ కూడా డాంకీస్ అంట. ఎందుకయిందండి? కాదు కదా! కాబట్టి డైరెక్ట్‌గా తప్పయింది తెలిసిపోతుంది మనకి. సమ్ డాల్ఫిన్స్ ఆర్ డాంకీస్. కొన్ని డాల్ఫిన్స్ డాంకీస్ అంట. డాల్ఫిన్స్ అనేవి అన్నీ కూడా క్యాట్‌లో ఉండాలి. అది ఈ డాంకీస్‌కి బయటైనా ఉండొచ్చు, లేదా దీనికి రిలేషన్ కలిగి ఉంటూ ఇట్లా అయినా సరే ఉండొచ్చు. అది కూడా ఒక సందర్భం. ఒక అకేషనే కానీ డైరెక్ట్‌గా మనం ఇది కంక్లూజన్ అని చెప్పలేం కదా! కంక్లూజివ్ ఎవిడెన్స్ అక్కడ ఏమి లేదు కాబట్టి ఏం చెప్పొచ్చు? ఇది కూడా తప్పే. డైరెక్ట్‌గా అయితే కాదు. మేబీ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అవకాశం ఉంది, సంభావ్యత ఉంది, కానీ నిర్దిష్టంగా చెప్పలేం. సర్టెనిటీ లేదు. అర్థమవుతుందా? సర్టెనిటీ లేదు. ప్రాబబిలిటీ ఉంది. సమ్ డాంకీస్ ఆర్ క్యాట్స్. కొన్ని డాంకీస్ క్యాట్స్ అంట. యెస్ కదా! కొన్ని డాంకీస్‌కి క్యాట్స్‌కి రిలేషన్ డైరెక్ట్‌గానే ఉంది. కంక్లూజివ్‌గా ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పొచ్చు. ఆల్ క్యాట్స్ ఆర్ డాంకీస్. క్యాట్స్ అన్నీ కూడా డాంకీస్ అంట. క్యాట్స్ అన్ని డాంకీస్ కాదండి. కొన్ని మాత్రమే. కొన్ని క్యాట్సే డాంకీస్‌కి రిలేషన్ ఉంది. అన్నీ కాదు. కాబట్టి ఇది కూడా తప్పు. కేవలం థర్డ్ కంక్లూజన్ ఏదైతే ఉందో అదే కరెక్టు. ఎక్కడుంది? ఆప్షన్ 2లో ఓన్లీ కంక్లూజన్ 3 ఫాలోస్. ఓన్లీ కంక్లూజన్ 3 ఫాలోస్. ఆప్షన్ 2 ఆన్సర్‌గా పెట్టాలి. నెక్స్ట్ వన్. దేర్ ఆర్ 5 గర్ల్స్ ఇన్ ఎ గ్రూప్ ఈచ్ హావింగ్ ఎ డిఫరెంట్ హైట్. ఈచ్ ఈజ్ షార్టర్ దాన్ ఈ ఓన్లీ. ఓకే. ఒక గ్రూప్‌లో 5 అమ్మాయిలు ఉన్నారంట. వాళ్ళ యొక్క ఎత్తులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. కాబట్టి 5 అమ్మాయిలు ఉన్నారు ఎత్తులు. నేను ఇందాక ఎలా అయితే ఏజ్ ప్రకారంగా చిన్నవాడి నుంచి పెద్దవాడికి రాసుకున్నానో, అదే విధంగా ఎత్తులు ఇచ్చినా, బరువులు ఇచ్చినా ఏదైనా సరే నేను చిన్నవాడి నుంచి పెద్దవాడికి రాస్తానికి ఇష్టపడతాను. నేను అసెండింగ్ ఆర్డర్‌లో రాస్తానికి ఇష్టపడతాను. ఒకవేళ మీరు డిసెండింగ్ ఆర్డర్‌లో రాస్తానికి అలవాటు పడున్నా, లేదా అలా ఇష్టపడున్నా అలా కూడా రాసుకోవచ్చు. ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా ఈ 5గురిని నేను చిన్నవారి నుంచి పెద్దవారికి అవి వెయిట్స్ ఇచ్చినా, హైట్స్ ఇచ్చినా, వాళ్ళ యొక్క ర్యాంక్స్ ఇచ్చినా, ఏవి ఇచ్చినా సరే నేను అలా రాస్తానికి ఇష్టపడతాను. కాబట్టి 5 పర్సన్స్‌ని కూడా చిన్నవారి నుంచి పెద్దవారికి అసెండింగ్ ఆర్డర్‌లో రాస్తానికి ఇష్టపడుతున్నాను. సరే. ఏమన్నాడు చూడండి. హెచ్ ఈజ్ షార్టర్ దాన్ ఈ ఓన్లీ. హెచ్ అనే వ్యక్తి
ఈ కంటే మాత్రమే పొట్టిగా ఉంటాడు. హెచ్ అనే వ్యక్తి కేవలం ఈ కంటే మాత్రమే పొట్టిగా ఉంటాడు. ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ అందరికంటే పొట్టోడు ఉంటాడు. తర్వాత వీడి మీద కాస్త ఎత్తున్నాడు, వీడి మీద కాస్త ఎస్తున్నాడు, వీడి మీద కాస్త ఎస్తున్నాడు, వీడి మీద కాస్త ఎత్తున్నాడు. ఇక్కడ రాస్తాం. ఇక్కడ హెచ్ అనే వ్యక్తి కేవలం ఈ కంటే మాత్రమే పొట్టివాడు అంటున్నాడు. కేవలం ఈ కంటే మాత్రమే పొట్టాడంటే హెచ్ అనే వ్యక్తి కంటే ఈ మాత్రమే పొడుగైన వాడని అర్థం చేసుకోవచ్చు కదా మనం. హెచ్ ఈజ్ షార్టర్ దాన్ ఈ ఓన్లీ. హెచ్ అనేవాడు ఈ కంటే మాత్రమే పొట్టివాడు అంటే హెచ్ కంటే ఈ మాత్రమే పొడుగైన వాడు ఇంకెవరు లేరు. హెచ్ కంటే కేవలం ఈ మాత్రమే పొడుగైన వాడు కాబట్టి హెచ్ ఇక్కడ వస్తాడు. వీడికంటే కేవలం ఒక్కడే పొడుగైన వాడు ఉన్నాడు. వాడెవడంటే ఈ. ఆ విధంగా ఎఫ్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ పి. ఎఫ్ అనే వ్యక్తి పి అంత పొడుగు కాదంట. ఎఫ్ అనే వ్యక్తి పి అంత పొడుగు కాదంటే ఎఫ్ అనే వ్యక్తి తప్పనిసరిగా పి కంటే తక్కువ ఎత్తునే కలిగి ఉండాలి కదా. ఇక్కడ పి రాసి ఇక్కడ ఎఫ్ అయినా రాయొచ్చు, ఇక్కడ పి రాసి ఇక్కడ ఎఫ్ అయినా రాయొచ్చు. ఇక్కడ ప్లేస్మెంట్ ఎగ్జాక్ట్గా ఇదేనా మనం సిచ్యువేట్ చేయలేం కాబట్టి పక్కన రాసుకొని ఉంచా. అర్థం చేసుకోండి. ఇక్కడ పి ఇక్కడ ఎఫ్ అయినా రాయొచ్చు, లేదనుకుంటే ఇక్కడ పి వచ్చి ఇక్కడ ఎఫ్ అయినా రావచ్చు. 2 అకేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఛాన్స్ తీసుకోకుండా వాటిని ఏం చేశాను, ఇక్కడ రాసుకున్నాను. తర్వాత ప్లేస్మెంట్ చేస్తాను. ఇంకేదైనా కంక్లూజివ్ ఎవిడెన్స్ తెలిసిన తర్వాత ప్లేస్మెంట్ చేస్తాను. పి షార్టర్ దెన్ జీ. పి అనే వ్యక్తి జీ కంటే పొట్టాడంట. పి అనే వ్యక్తి జీ కంటే పొట్టాడంటే జీ అనే వ్యక్తి పి కంటే ఎత్తైనడు కావాలిగా. కాబట్టి ఇది ఆర్డర్. ఇప్పుడు ఇక్కడ ప్లేస్మెంట్ పెట్టేయచ్చు. ఎఫ్ పి జీ అయిపోయిందండి. వాళ్ళకి ప్లేస్మెంట్స్ అయిపోయినాయి. హూ ఇస్ ద షార్టర్ అమంగ్ దెమ్. వాళ్ళందరిలో ఎవరు అందరికంటే పొట్టివాడు? అందరికంటే పొట్టివాడు ఎవడు? ఎఫ్. ఎక్కడుందండి? ఆప్షన్ 3లో ఉంది. ఓకే, దీనికోసం 10 సెకండ్లో ప్లేస్మెంట్ పెట్టచ్చు. దానికోసం ఇక్కడ నేను మరలా చదువుతాను. 4 సార్లు అటు ఇటు చదివి నేను ఇది డ్రా చేయకుండా ఆన్సర్ పెట్టడానికి ఏదో నేను మేధావిని అయిపోతాను అనుకున్న అంత అవసరం లేదు. చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కడో ఒక క్వశ్చన్, ఒక 150 క్వశ్చన్లు తీసుకుంటే వాటిలో ఒక 4-5 క్వశ్చన్లకి ఈ విధంగా అరేంజ్మెంట్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ వచ్చే ఉంటాయి అటువంటి అకేషన్స్. వాటి కోసం మనం మిగతా 150 క్వశ్చన్లు లేదు 100 క్వశ్చన్లు ఒక 5 అట్లా వస్తే 95% వదిలేసి 5% నేర్చుకుంటామంటే ఎట్లా అండి? ఓకే, డైరెక్ట్గా ప్లేస్మెంట్ చేయడం నేర్చుకోండి. There is a group of 6 people, A, B, C, D, E, F, not necessarily in the same order. D is taller than A and E. F is taller than B and C. ఓకే, ఇది కూడా ఎత్తులకు సంబంధించిన ఒక అరేంజ్మెంట్ అనేది చేయాలి. మొత్తం 6 పర్సన్స్ ఉన్నారండి. 6 పర్సన్స్ అదే ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను, చిన్నవాడి నుంచి పెద్దవాడు, పొట్టోడి నుంచి పొడుగోడు దాకా రాసుకెళ్తానికి ఇష్టపడుతున్నాను. మీ ఇష్టం, నేను అసెండింగ్లో రాస్తానికి ఇష్టపడుతున్నాను కాబట్టి అలా రాస్తాను. మొత్తం 6 కాబట్టి 6 ప్లేసులు తీసుకుంటాను. తర్వాత డి ఈజ్ టాలర్ దెన్ ఏ అండ్ ఈ. డి అనే వ్యక్తి ఏ మరియు ఈ ఇద్దరి కంటే పొడవైనవాడు. డి అనే వ్యక్తి ఏ మరియు ఈ ఇద్దరి కంటే పొడుగైనవాడు. బాగుంది. ఇక్కడ అర్థం చేసుకోండి. డి అనే వ్యక్తి ఏ మరియు ఈ ఇద్దరి కంటే కూడా పొడుగైనవాడు. నేను పొట్టోడి నుంచి పొడుగు రాస్తున్నాను కాబట్టి డి అనే ప్లేస్ ఏ ఈ కంటే కూడా రైట్ సైడే వస్తుంది. కానీ ఇక్కడ మనకి తెలవదు ఏంటంటే వీళ్ళిద్దరిలో ఏ మరియు ఈ ఇద్దరిలో ఏ ఈ కంటే ఎక్కువ పొడుగు కలిగి ఉన్నాడా లేదా ఏ కంటే ఈ ఎక్కువ పొడుగు కలిగి ఉన్నాడా తెలవదు. డి అనేవాడు వీళ్ళిద్దరి కంటే ఎక్కువ హైట్ ఉన్నాడని చెప్పాడు కానీ వీళ్ళిద్దరి మధ్య మనకి ఏ రిలేషన్ ఉందో తెలియదు కాబట్టి ఏ ఈ ఇద్దరి కంటే డి పెద్దవాడని ఇక్కడ రాసి అక్కడేం రాయలా. అక్కడ ఏమి రాస్తాము, కంక్లూజివ్గా తెలిసినప్పుడు అక్కడ రాస్తాము. ఇక్కడ అంబిగ్యూయస్గా ఉన్నప్పుడు అంటే సందిగ్ధంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇలా రాసుకొని వదులుదాం. తర్వాత ఎఫ్ ఈజ్ టాలర్ దెన్ బి అండ్ సి. ఎఫ్ అనే వ్యక్తి బి మరియు సి ఇద్దరి కంటే పొడవైనవాడు. ఎఫ్ అనే వ్యక్తి బి మరియు సి ఇద్దరి కంటే పొడుగైనవాడు. ఇక్కడ ఏదైతే మనకి కంక్లూజివ్గా తెలవలేదు, డి అనేవాడు వీళ్ళిద్దరి కంటే పెద్దవాడు కానీ వీళ్ళిద్దరిలో ఎవరు పొడుగైనవాడు తెలవలేదు. ఇక్కడ కూడా అదే విధంగా ఎఫ్ అనేవాడు బి మరియు సి ఇద్దరి కంటే ఎత్తైన వాడే కానీ వీళ్ళిద్దరిలో ఎవరు ఎత్తు ఎవరు పొట్టు అనేది తెలవదు. కాబట్టి అది కూడా ఇక్కడ ఇలా రాసించారు. ఈ ఈజ్ టాలర్ దెన్ ఎఫ్. ఈ అనే వ్యక్తి ఎఫ్ కంటే కూడా పొడుగైనవాడు. ఈ అనే వ్యక్తి ఎఫ్ కంటే పొడవైనవాడు. ఈ అనే వ్యక్తి ఎఫ్ కంటే పొడవైనవాడు అంటే అర్థం చేసుకోండి. ఈ ఎఫ్ కంటే పొడవైనవాడంటే ఖచ్చితంగా ఈ గ్రూప్ కంటే ఎక్కువ ఈ గ్రూప్ కంటే ఎక్కువ ఎత్తు కలిగిన వారేగా. కాబట్టి వీళ్ళ తర్వాత ఏ ఈ డి రావాలి. ఏ ఈ డి అనేది ఇక్కడ రావాలి. ఎందుకంటే చూడండి, ఈ ఈజ్ టాలర్ దెన్ ఎఫ్. ఈ అనే వ్యక్తి ఎఫ్ కంటే టాల్ అన్నాడు. మరి ఏ అనేవాడు ఈ కంటే తక్కువ కూడా ఎక్కువ కూడా మనకు తెలవదు, ఇంకా తెలవదు. కాబట్టి ఈ ఆర్డర్ అయితే ఓకే. ఇక్కడ బీసీ మార్చవచ్చు, ఏఈ కూడా మారాలి. ఏ ఈజ్ టాలర్ దెన్ ఎఫ్. ఓకే, ఏ ఈజ్ టాలర్ దెన్ ఎఫ్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి ది షార్టర్ పర్సన్. వీళ్ళలో ఎవరు షార్టర్ పర్సన్ అవ్వగలరు? వీళ్ళందరిలో ఎవరు షార్ట్? ఇక్కడ 6 ప్లేస్మెంట్ వచ్చేసిందండి. నేనేమి ఇక్కడ రాయట్లేదు, జస్ట్ ఇక్కడ 6 ప్లేస్మెంట్ వచ్చేసింది. ఇక అందరికంటే చిన్నవాడు అయితే బి అన్న అవ్వాలి లేదా సి అన్న అవ్వాలి. ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరు ఎత్తు ఎవరు పొట్టు అని తెలవదు కాబట్టి అందరికంటే చిన్నవాడు ఐదర్ బి అన్న అవ్వచ్చు లేదా సి. కంక్లూజివ్గా మనకేం తెలవదు కాబట్టి బి లేదా సి ఎవరైనా అవ్వచ్చు. ఆప్షన్ 2. వీళ్ళందరిలో ఎవరు పెద్దవాడు అంటే డి.
పెద్దవాడు మీన్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ హైట్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి హైట్సే కదా ఇచ్చింది. ఎస్ హైట్స్ కాబట్టి అందరికంటే ఎవరు ఎక్కువ ఎత్తును కలిగి ఉన్నారని డి అని చెప్పేవాళ్ళు. డి అయితే కంక్లూజివ్గా తెలిసిపోతుంది. బి మరియు సి మాత్రం కంక్లూజివ్గా తెలవటం లేదు, పాసిబిలిటీ ఉంది అంతే. గిరిధర్ వాజ్ అట్ ఎ టెంపుల్ అండ్ వాజ్ ఫేసింగ్ వెస్ట్. ఒక వ్యక్తి అంట ఒక గుడి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. అతను ఎలా ఉన్నాడు? వెస్ట్ వైపు ఉన్నాడు. అతను వెస్ట్ ఫేస్తో ఉన్నాడు. ఈ టర్న్స్ 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ టు కలెక్ట్ ఎ టోకెన్. అతను వెస్ట్ వైపు నుంచి ఒక టోకెన్ కలెక్ట్ చేసుకోవడానికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 45 degrees తిరిగాడు. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చూద్దామండి. ఫస్ట్ అతను క్లాక్ వైజ్ 45 తిరిగాడు. క్లాక్ వైజ్ 45 degrees తిరిగాడు. తర్వాత 180 degrees క్లాక్ వైజ్ తిరిగాడు. తర్వాత మరలా క్లాక్ వైజ్ 180 degrees తిరిగాడు. తర్వాత హీ దెన్ టర్న్ 45 degrees ఇన్ ది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అతను యాంటీ క్లాక్ వైజ్లో ఒక 45 degrees తిరిగాడు. విచ్ డైరెక్షన్ ఈజ్ ఈ ఫేసింగ్ నౌ? ప్రస్తుతం అతను ఏ దిశకి ఏ ముఖ దిశతో చూస్తున్నాడు? లేదా తెలుగులో స్పష్టంగా చెప్పాలంటే ఏ దిక్కుకి ముఖంతో ఉన్నాడు అనేది చెప్పాలి. చూడండి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 45 న్యూట్రల్ అయిపోతే క్లాక్ వైజ్ 180 తిరిగినట్టండి. క్లాక్ వైజ్ 180 తిరిగాడండి. అతను ఇందాక వెస్ట్ వైపు ఉన్నాడు కాబట్టి 180 అంటే జస్ట్ దానికి ఆపోజిట్గా ఇటేపు ఈస్ట్ వైపు ఉంటాడు. ఈసారి ఈస్ట్ వైపు. ఆప్షన్ 4. అతను క్లాక్ వైజ్ తిరిగినా యాంటీ క్లాక్ వైజ్ తిరిగినా 180 అంటే స్ట్రైట్ యాంగిలే కదా, కాబట్టి ఇటు ఉన్నాడు ఇటు వస్తాడు అంతే. అది ఎటు తిరిగినా సరే ఓకే. 180 degrees కాబట్టి ఈస్ట్కి వచ్చేస్తాడు. అది ఆన్సర్గా పెట్టేయచ్చు. నెక్స్ట్ వన్. 6 people ABCDEF are sitting around a circular table facing center. ఓకే, 6 వ్యక్తులంట ఒక సర్క్యులర్ టేబుల్కి కేంద్రం వైపు చూస్తూ కూర్చొని ఉన్నారు. 6 పర్సన్స్ అండి. 6 పర్సన్స్ కాబట్టి ఈ విధంగా తీసేసుకుంటున్నాను. జస్ట్ ఈ విధంగా తీసేసుకున్నాను. తర్వాత బి సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఈ. బి సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఈ. బి అనే వ్యక్తి ఈకి రెండవ కుడిలో ఉంటాడు. ఈ ఇక్కడ పెడుతున్నానండి. బి అనే వ్యక్తి ఈకి రెండవ కుడిలో కాబట్టి బి అనే పర్సన్ ఇక్కడ ఉంటాడు. ఎందుకంటే ఈకి కుడి వైపు ఇది రెండవ పొజిషన్లో వాడు ఉంటాడు కాబట్టి బి అక్కడ. సి సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. సి అనే వ్యక్తి ఈకి వెంటనే ఎడమ వైపున ఉంటాడు. సి సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. సి అనే వ్యక్తి ఈకి వెంటనే ఎడమ వైపున ఉంటాడు కాబట్టి ఈకి వెంటనే ఎడమ వైపున సి ఇక్కడ ఉంటాడు. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ డి. ఎఫ్ అనే వ్యక్తి డీకి కుడి వైపున రెండవ పొజిషన్లో ఉంటాడు. ఎఫ్ అనే వ్యక్తి డీకి కుడి వైపున రెండవ పొజిషన్లో ఉండాలి. అంటే ముందు డీని పెడితే వాడికి నుంచి కుడి వైపున రెండవ పొజిషన్లో ఎఫ్ రావాలి. ఇక్కడ డీని పెడతానికి మనకి 3 పొజిషన్స్ ఉన్నాయి. డి ఇక్కడైనా ఎక్కడైనా ఉండొచ్చు. ముందుగా ఒకవేళ ఇక్కడ డి ఉంటే వాడికి రెండవ కుడి ఖాళీగా ఉండాలి. ఆ ప్లేస్లో ఎఫ్ఐ ఉండాలి. ఒకవేళ ఇక్కడ డీని పెడితే వాడికి రెండవ కుడి ఖాళీగా ఉంది, ఇక్కడ వస్తానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ డీని పెడితే కనుక వాడి రెండో రైట్ ఖాళీగా లేదు. ఒకవేళ ఇక్కడ డీని పెడితే వాడి రెండో రైట్ ఖాళీగా లేదు. కాబట్టి డి ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా డి ఇక్కడే ఉండాలి. డీకి రెండో రైట్ పొజిషన్లో ఎఫ్ ఉండాలి కాబట్టి డీకి రెండో రైట్ పొజిషన్లో ఎఫ్ ఇక్కడికి వచ్చేస్తాడు. ఇక ఒక ప్లేసే మిగిలిపోయింది. వాళ్ళలో మిగిలినోడు ఎవడు? ఏ పొజిషన్ రాలేదు కదా, కాబట్టి ఏని ఇక్కడ రాసేస్తాం. ఏని ఇక్కడ రాస్తే అయిపోయింది. హూ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఏ. ఏకి మూడవ కుడిన ఎవరుంటారు? ఏకి కుడివైపు మూడో ప్లేస్లో 1, 2, 3 ఎవరున్నారండి? డి ఉన్నాడు. వాడే ఆన్సర్ ఆప్షన్. నెక్స్ట్ వన్. GMPVZ and D are 6 members of family. Z is the son of V. ఓకే, రిలేషన్ నుంచి చూడండి. Z is son of V. Z అనే వ్యక్తి V యొక్క సన్ అనమాట. Z అనే వ్యక్తి సన్ అయితే ఇక్కడ V మదర్ ఆ ఫాదర్ తెలవదు. V యొక్క జెండర్ మనకు తెలవదు. Z మాత్రం సన్ అన్నాడు కాబట్టి పాజిటివ్ పెడుతున్నా వాళ్ళ కొడుకు కాబట్టి కింది వాళ్ళ తర్వాత జనరేషన్ కాబట్టి ఈ విధంగా రాస్తాం. తెలిసిందే కదా బ్లడ్ రిలేషన్ ఎలా రాస్తాం. ఇదేం కాన్సెప్ట్ క్లాసెస్ కాదు కదా చెప్పుకోవడానికి. Z is the son of V బాగానే ఉంది. M is the brother of V. M is the brother of V. V యొక్క బ్రదర్ అదే జనరేషన్ కాబట్టి M is the brother of V. M బ్రదర్ కాబట్టి ఈ విధంగా రాశాను. M is the brother of V. D and V are married couple. D మరియు V మ్యారీడ్ కపుల్. D మరియు V మ్యారీడ్ కపుల్ కాబట్టి వాళ్ళ మధ్యలో ఏ విధంగా పెట్టేసి రాస్తున్నాను. D and V are married couple. P is the daughter of D. P is the daughter of D. D యొక్క డాటర్ P అంట. D యొక్క డాటర్ P. డాటర్ కాబట్టి నెగిటివ్ పెట్టాను. ఇప్పుడు వీళ్ళిద్దరు మ్యారీడ్ కపుల్. డీకి వీకి సన్ను జడ్డు, డీకి డాటరు పి అంటే వీళ్ళిద్దరూ ఏమవ్వాలి? ఖచ్చితంగా సిబ్లింగ్స్ అవ్వాలి కదా, బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు కపుల్ కాబట్టి వాళ్ళ పిల్లలు ఒకరికొకళ్ళు తోబుట్టువులు అవుతారు. డి ద సిస్టర్ ఆఫ్ జీ. డి ఈ ద సిస్టర్ ఆఫ్ జీ. ఈ జీ యొక్క సిస్టర్ అంట. డి జీ యొక్క సిస్టర్. ఇది సిస్టర్ అయినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా అవ్వాలి, పాజిటివ్ అవ్వాలంటే ఐ మీన్ జెండర్ మగవారిని ప్లస్తో లేడీస్ని మైనస్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ విధంగా. డి ద సిస్టర్ ఆఫ్ జీ. డి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ జీ. డి సిస్టర్ అయినప్పుడు వి ఖచ్చితంగా కపుల్లో ఒక పర్సన్ మేల్ అయి ఉండాలి కదా. హౌ ఈజ్ జెడ్ రిలేటెడ్ టు పి. హౌ ఈజ్ జెడ్ రిలేటెడ్ టు పి. జెడ్ పీకు ఏమవుతుంది? జెడ్
జెడ్ పీకు ఏమవుతాడు, జెడ్ పీకి ఏమవుతాడు, బ్రదర్ అవుతాడు, అంతే క్వశ్చన్. ఇంకా మనం ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. అవి జెడ్ రిలేటెడ్ టు పీ, జెడ్ రిలేటెడ్ టు పీ, పీకి ఏమవుతాడు, బ్రదర్ అవుతాడండి. ఎక్కడ ఇచ్చాడు, ఆప్షన్ 3లో ఇచ్చాడు. ఓకే, పీకి బ్రదర్ అవుతాడు. నెక్స్ట్ వన్, విచ్ టూ సైన్ షుడ్ బి ఇంటర్చేంజ్. ఓకే, సైన్ ఇంటర్సెక్షన్ అనమాట, ఇంటర్చేంజ్ చేసుకుంటే మనకి కరెక్ట్ అవ్వాలి. చూడండి, ఇక్కడ ఇచ్చిన మ్యాథమెటికల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏవో రెండు గుర్తులను ఒకదాని స్థానంలో ఒకటి స్థానభ్రంశం చేసినట్లయితే, ఇంటర్చేంజ్ చేసినట్లయితే, ఒకదాని స్థానంలో ఒకటి మరొకటి మార్చినట్లయితే అక్కడ ఇచ్చిన ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది అంటున్నాడు. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే, ఒకటి గమనించండి, ఎప్పుడైనా సరే మనం ఏ నెంబర్కి ఏ నెంబర్ అయినా యాడ్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఏ నెంబర్లో నుంచి ఏ నెంబర్ అయినా తీసేయచ్చు. ఒకవేళ ఇక్కడ నెగిటివ్నో పాజిటివ్ వస్తుంది. ఒకవేళ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీసేస్తే మనకి నెగిటివ్ వస్తుంది, పెద్ద నెంబర్ చిన్న నెంబర్ పాజిటివ్ వచ్చింది, అక్కడ ఇబ్బంది ఏమి లేదు, ఆపరేషన్ పెర్ఫామ్ చేయొచ్చు. మ్యాథ్స్లో ఉన్న 4 కదా, ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఇంటూ, ఇవే కదా ఉన్న బేసిక్ 4 ఆపరేషన్స్. వాటిలో కూడడం ఏ రెండింటి మధ్య ఉన్నా ప్లస్ ఉన్నా మనకి ఇబ్బంది లేదు, ఏ రెండింటి మధ్యలో నెగిటివ్ ఉన్నా మనకి ఇబ్బంది లేదు, ఏ రెండింటి మధ్యలో ఇంటూ ఉన్నా మనకేమి ఇబ్బంది లేదు. n1 n2 అనుకుందామండి, సంథింగ్ అయితే ఏ రెండు నెంబర్స్ మధ్య ఇంటూ ఉన్నా మనకి ఇబ్బంది లేదు. కానీ డివైడెడ్ బై మాత్రం రెండు నంబర్స్ మధ్య ఉంది అంటే, సంథింగ్ ఏదో 13 డివైడెడ్ బై 3 ఉంది అనుకోండి, ఈ 13ని 3 డైరెక్ట్గా డివైడ్ చేయదు కాబట్టి అటువంటి అప్పుడు ఇక్కడ మనకి ఇంటీజర్ వాల్యూస్ వచ్చే అవకాశం లేదు, ఖచ్చితంగా డెసిమల్ వాల్యూ వచ్చింది. ఇక్కడ అన్ని కూడా ఇంటీజర్ వాల్యూస్. ఈక్వల్ టు 34 అంటున్నాడు, 34కి ఈక్వల్ అవ్వాలి, 34 ఇంటీజర్, డెసిమల్ వాల్యూ లేదు, ఫ్రాక్షన్ వాల్యూ లేదు. అంటే మనం ఎక్కడ అర్థం చేసుకోవాలంటే, డివైడెడ్ బై అనేది ఏ రెండు నెంబర్స్ మధ్య అయినా ఉన్నప్పుడు మనకి ఇంటీజర్ రాదండి. ఖచ్చితంగా ఏదైతే న్యూమరేటర్లో ఉందో, 13/3గా న్యూమరేటర్లో ఏదైతే ఉందో ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టరే కింద ఉండాలి కదా. అంటే ఆ నెంబర్ని డివైడ్ చేసే నెంబర్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇంటీజర్ వాల్యూ వస్తుంది. ఒకవేళ పైన 12 ఉంటే అప్పుడు 3 ఉంది అనుకోండి, 4 సార్లు క్యాన్సిల్ అయింది కాబట్టి 4 అని ఇంటీజర్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మ్యాథమెటికల్ సైన్స్ అనేవి మనం ఇంటర్చేంజ్ చేసేటప్పుడు డివైడెడ్ బై అనేది చాలా ఎక్కువ సిగ్నిఫికెంట్ రోల్ కలిగి ఉంటుంది. కాబట్టి ముందుగా డివైడెడ్ బై అనేది మార్చుకున్నప్పుడు రిలేషన్ బాగుంటుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. నేను డివైడెడ్ బైతో ఏవైతే రెండు ఆప్షన్స్ ఉన్నాయో అవి చెక్ చేస్తాను. ముందు రెండో ఆప్షన్ డివైడెడ్ బై ఇంటూ ఇంటర్చేంజ్ చేసుకుందాం అంటున్నాడు. అంటే డివైడెడ్ బై ప్లేస్లోకి ఇంటూ ప్లేస్లోకి డివైడెడ్ బై రావాలి. ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ వచ్చింది, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై వచ్చింది. 6 2తో డివైడ్ చేస్తే పాసిబిలిటీ ఉంది, మనకేం ఇబ్బంది ఏమి లేదు. 4 8తో మల్టిపుల్ చేసుకున్నా మనకి ఇబ్బంది లేదు. జస్ట్ చెక్ చేయండి, 4 8 32 ప్లస్ 5 మైనస్ 6 2తో డివైడ్ చేస్తే ఏమైందండి, 3 వస్తుంది. ఓకే, 5 నుంచి 3 పోతే 2, 32కి 2 కూడితే 34 సరిపోయింది కదా, 34. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం, ఏవి అర్థం చేసుకున్నాం, డివైడెడ్ బై అండ్ ఇంటూ ఇంటర్చేంజ్ చేసాం, అది ఆప్షన్ 2లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా సరే డివైడెడ్ బై దగ్గర పట్టుకోండి సరిపోతుంది. ఓకే, ఫస్ట్ చెక్ చేయండి, అదే ఆన్సర్ అవ్వాలని రూల్ ఏమి లేదు, ఎక్కువ సందర్భాల్లో అది అవుతుంది కాబట్టి ముందు అది చూసాం. ఇన్ ఎ క్లాస్ ఈచ్ స్టూడెంట్ స్కోర్డ్ అ డిఫరెంట్ ర్యాంక్, అమన్స్ ర్యాంక్ ఈజ్ 11th ఫ్రమ్ ది టాప్. ఒక క్లాసులో అంటే ప్రతి విద్యార్థికి డిఫరెంట్ ర్యాంక్స్ వచ్చినాయి. అమన్స్ ర్యాంక్ ఈజ్ 11th ఫ్రమ్ ది టాప్, అమన్ యొక్క ర్యాంకు టాప్ నుంచి 11ది. అంటే ర్యాంక్స్ ఇక్కడ నేను 1 2 3 ఏ విధంగా రాసుకెళ్ళడానికి ఇష్టపడతాను. కాబట్టి అమన్ యొక్క ర్యాంకు టాప్ నుంచి 11వ వ్యక్తి అంటే ముందుగా 10 మంది ఉన్నారు, తర్వాత అమన్ అనేవాడు ఒక ర్యాంకుని కలిగి ఉన్నాడు. అమన్కి నేను ఏ అని పెట్టేసుకుంటాను, ఇబ్బంది ఏమి లేదు. ఓకే, ముందు 10 మంది 10 ర్యాంకులు కలిగి ఉన్నారు, 11వ ప్లేస్లో అమన్ ఉన్నాడు. అండ్ నిఖిల్స్ ర్యాంక్ ఈజ్ 13 ఫ్రమ్ ది బాటమ్, నిఖిల్ యొక్క ర్యాంకు చివరి నుంచి వెనక నుంచి లెక్కేసుకున్నప్పుడు 13ది. నిఖిల్ అనేవాడు యొక్క ర్యాంకు వెనక నుంచి లెక్కేసినప్పుడు 13 అంటే నిఖిల్ తర్వాత ఇంకా 12 మంది ఉన్నారనేగా. నిఖిల్ తర్వాత 12 మంది, ఎప్పుడు వెనక నుంచి చూసినప్పుడు నిఖిల్ ర్యాంకు 13ది అంటే 12 మంది అయిపోయిన తర్వాత కదా నిఖిల్ వచ్చేది. కాబట్టి నిఖిల్ కంటే వెనక ఇంకా 12 మంది ఉన్నారు. తర్వాత ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ డివిజిబుల్ బై 3, తర్వాత మధ్యలో ఉన్నాడు ఓన్లీ 3 స్టూడెంట్స్ ర్యాంక్డ్ బిట్వీన్ అమన్ అండ్ నిఖిల్. ఈ అమన్ నిఖిల్ మధ్యలో కేవలం 3 ఉన్నారంట, అమన్ నిఖిల్ మధ్యలో కేవలం 3 ఉన్నారు. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ డివిజిబుల్ బై 3, మొత్తం విద్యార్థుల యొక్క సంఖ్య ఒక ఆడ్ నెంబర్ అంట, ఒక బేస్ సంఖ్య, అది 3 చేత డివిజిబుల్ అవుతుంది. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ టోటల్ ఇన్ ది క్లాస్, మరి ఆ క్లాసులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటున్నాడు. సింపుల్గా అర్థం చేసుకుని ఇక్కడ 10 మంది ఉన్నారు, ఈడు 1 11 3 14 15 ప్లస్ 12 27 మంది ఉన్నారు. ఎలా చెప్పావన్నా అంటే అర్థం చేసుకుని ఇక్కడ మీరు ఎత్తి రాయాల్సిన అవసరం లేదు. 10 మంది, అమన్ అనేవాడు 1, తర్వాత 3 ఉన్నారు, తర్వాత నిఖిల్ అనేవాడు ఎవడైతే ఉన్నాడు వాడు 1, తర్వాత ఇంకా 12 మంది ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒక్కొక్కరు ఉన్నట్టే కదండి, ఇక్కడ ఒకడు ఉన్నట్టే కదా. కాబట్టి 10 1 11 3 14 15 ఈ 12 యాడ్ చేసుకుంటే మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది, 27. ఓకే, ఈ విధంగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. 27 మంది ఆ క్లాసులో ఉన్నట్టు ఆడ్ నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది. ఆప్షన్ 4.
రమేష్ ర్యాంక్డ్ 16th ఫ్రమ్ ది టాప్ అండ్ 21st ఫ్రమ్ ది బాటమ్ ఇన్ హిస్ క్లాస్ ఇన్ అన్ ఎగ్జామినేషన్. ఒక క్లాసులో ఒక ఎగ్జామ్ పెడితేనంట రమేష్ అనే వ్యక్తి మొదటి నుంచి 16వ ర్యాంకుని, వెనక నుండి 21వ ర్యాంకుని పొందాడంట. ఇఫ్ ఓన్లీ 21 స్టూడెంట్స్ పాస్డ్ ద ఎగ్జామ్, హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ ఫెయిల్డ్? ఆ ఎగ్జామ్లో కేవలం 21 మంది విద్యార్థులు పాస్ అయినట్లయితే ఎంతమంది ఫెయిల్ అయ్యారు అని అడుగుతున్నాడు. చూడండి, రమేష్ అనే వ్యక్తి 16th ఫ్రమ్ ది టాప్ నుంచి 16th పొజిషన్లో ఉన్నాడంటే 15 మంది విద్యార్థుల తర్వాత రమేష్ ఉన్నాడండి. అండ్ 21st ఫ్రమ్ ది బాటమ్ నుంచి చూసుకున్నప్పుడు 21వ పొజిషన్. బాటమ్ నుంచి చూసుకున్నప్పుడు 21వ పొజిషన్ అంటే అతనికంటే వెనక ఇంకా 20 మంది ఉన్నట్టే కదా. ఆ తర్వాతే కదా వెనక నుంచి చూసినప్పుడు 21వ పొజిషన్ అయ్యేది. మొత్తం తరగతిలో 21 మంది పాస్ అయితే ఎంతమంది ఫెయిల్ అయ్యారన్నాడు. ఇప్పుడు క్లాస్ యొక్క టోటల్ స్ట్రెంత్ ఏమైంది? టోటల్ స్ట్రెంత్ 15, ఈడు ఒకడు 16 ప్లస్ 20 మొత్తం 36. 36 మందిలో 21 మంది పాస్ అయ్యారు కాబట్టి మిగిలిన 15 మంది ఫెయిల్ అయినట్టే కదండి. మిగిలిన 15 మంది ఫెయిల్ అయినట్టు. ఆప్షన్ 3. ఈ రెండు కూడా ఈజీగానే చేసేయచ్చు. నెక్స్ట్ వన్. 8 people are sitting in a straight line. All of them are facing north. ఓకే, నార్త్ ఫేస్తో 8 మంది వ్యక్తులు ఒక లైన్లో కూర్చున్నారంటే 8 పొజిషన్స్ కావాలి. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ నార్త్. ఆ విధంగా ఉన్నారు. ఈ సీట్స్ 4th ఫ్రమ్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఈ అనే వ్యక్తి ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి 4th పొజిషన్లో ఉన్నాడు. ఈ ఎండ్ నుంచి 4th అయినా అవ్వచ్చు, ఈ ఎండ్ నుంచి 4th అయినా అవ్వచ్చు. 2 అకేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను 2 గీసేసుకుంటున్నా. 1 2 3 4 5 6 7 8. ఏ మాత్రం ఆలోచించొద్దు, గజిబిజి అవ్వద్దు, డైరెక్ట్గా ఫాస్ట్గా రాసేయడం ప్రాక్టీస్ చేయండి. ఈ సీట్స్ 4th ఫ్రమ్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమెంట్స్. ఒక ఎక్స్ట్రీమెంట్ నుంచి 4వ పొజిషన్లో ఈ ఉండాలి. ఇక్కడేమో ఈ పొజిషన్ నుంచి లెక్కేస్తున్నా 1 2 3 4, ఇక్కడ ఈ ఉన్నాడు అనుకుంటున్నా. ఇక్కడేమో ఇటు నుంచి లెక్కేస్తున్నా 1 2 3 4, ఇక్కడ ఈ ఉన్నాడు అనుకుంటున్నా. ఓకే, సరే, ఈ ఇన్ఫర్మేషన్ నేను వాడేసుకున్నాను. తర్వాత హెచ్ సీట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఈ. హెచ్ అనే వ్యక్తి ఈకి రైట్లో ఉంటాడు. థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఈ. ఈకి థర్డ్ రైట్లో హెచ్ ఉంటాడు. ఈకి థర్డ్ రైట్లో హెచ్ 1 2 3. ఈకి థర్డ్ రైట్లో హెచ్, ఈకి థర్డ్ రైట్లో 1 2 3 హెచ్ ఉంటాడు. తర్వాత యాజ్ మెనీ పీపుల్ సిట్ టు ది రైట్ ఆఫ్ హెచ్ యాజ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎం. ఇక్కడ చూడండి, యాజ్ మెనీ పీపుల్ సిట్ టు ది రైట్ ఆఫ్ హెచ్ యాజ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎం. హెచ్కి కుడి వైపున ఎంతమంది ఉంటారో ఎంకి ఎడమ వైపున అంతమంది ఉంటారు. హెచ్కి కుడి వైపున ఒకడు ఉంటే ఎంకి ఎడమ వైపున కూడా ఒకడే ఉండాలి కాబట్టి ఎం పొజిషన్ ఇక్కడ అవుతుంది. అప్పుడే వాడికంటే ఎడమ ఒకడు ఉంటాడు. హెచ్కి కుడి వైపున 0 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఎంకి ఎడమ వైపున కూడా 0 మెంబర్స్ ఉండాలంటే ఎం అనేవాడు ఖచ్చితంగా ఈ ఎండ్లో ఉండాలి. అప్పుడు మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఎం అండ్ పి. ఎంకి పికి మధ్యలో కేవలం 1 పర్సనే ఉంటాడు. ఎంకి పీకి మధ్యలో కేవలం 1 పర్సన్ ఉంటాడంటే ఎంపీ ఇక్కడ పెడితే మధ్యలో ఒక పొజిషన్ ఉంది. ఎంకి పీకి మధ్యలో ఒకడు ఉండాలంటే ఇటేపో ఛాన్స్ లేదు. ఇక్కడే పీ ఇక్కడికి మళ్ళీ ఏం ఓవర్లాప్ అవుతున్నాడు కాబట్టి ఇదైతే తప్పని తెలిసిపోయింది కదా. ఇది కరెక్ట్ అనమాట. ఇక్కడ కరెక్ట్ 4 పొజిషన్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఎన్ అండ్ పి. 1 పర్సన్ ఉంటాడు. ఎస్ సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ జెడ్. ఎస్ అనే వ్యక్తి జెడ్కి కుడి వైపున ఉండాలి. ఎస్ అనే వ్యక్తి జెడ్కి వెంటనే కుడి వైపున ఉండాలంటే వీళ్ళిద్దరిని పక్కనే రాయాలి. వీళ్ళిద్దరిని పక్కనే రాయాలంటే 2 ఎమ్మటెమ్మటే పొజిషన్స్ ఇక్కడ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ జెడ్, ఇక్కడ ఎస్ వస్తాడు. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ జెడ్ అండ్ టీ. జెడ్కి టీకి మధ్యలో 1 పర్సన్ ఉన్నారు కాబట్టి జెడ్ టీ ఇక్కడ పెడితే అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో 1 పొజిషన్ ఉంటాడు. ఇంకా మిగిలిన వాడి పేరు మనం రాసేయచ్చు. ఈహెచ్ఎం, ఈహెచ్ఎం రాసాము. పిఎస్, పిఎస్, టీవై, టీ రాసాము. వై మిగిలిపోయాడు కాబట్టి వై అనేవాడు ఇక్కడ ఉంటాడు అనమాట. అయిపోయింది. ఓకే, అరేంజ్మెంట్ అయిపోయింది. ఫాస్ట్గా అయిపోయిందండి. నేను మీకు చెప్పాలి కాబట్టి కనీసం 1 నిమిషం అన్నా పడుతుంది, లేదా చాలా ఫాస్ట్గా రాయొచ్చు. అంతేగాని ఇక్కడ కూర్చొని మనకు కావాల్సింది ఏమిటి, ఎక్కడ దొరికిద్దా అని చూడొద్దు. హౌ మెనీ పీపుల్ సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ వై. వైకి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారు? వైకి లెఫ్ట్లో కేవలం ఒకడే కదండి. కేవలం వైకి లెఫ్ట్లో ఒకడే ఉన్నాడు. ఆప్షన్ 3. 8 people are sitting in a straight line and all are facing north. ఏంది అదే క్వశ్చన్ అయింది? కాదులేండి, ఎంఎన్. ఒకవేళ అదే క్వశ్చన్ 2 సార్లు పెట్టానేమో అని. 8 people అంటే నార్త్ ఫేస్తో ఉన్నారంట. నార్త్ ఫేస్తో ఉన్నారు కాబట్టి అట్లాగే 1 2 3 4 5 6 7 8 పొజిషన్స్. కావాలంటే ఇంకోటి డైరెక్ట్ రాసేసేయండి. ఎందుకంటే ఖచ్చితంగా మనకు 2 అకేషన్స్ వచ్చేట్టు ఇస్తాడు కానీ డైరెక్ట్గా ఒకటి వచ్చేట్టు ఇవ్వడు. 1 2 3 4 5 6 7 8. సరే, తర్వాత చదవండి. అందరు నార్త్తోనే ఉన్నారు. ఎన్ సీట్స్ సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. ఎన్ అనే వ్యక్తి లైన్కి ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్స్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఎన్ అనే వ్యక్తి ఒకవేళ ఇక్కడ నుంచి ఈ ఎక్స్ట్రీమ్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఒకవేళ ఈ ఎండ్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉంటే ఇక్కడ. ఒకసారి ఏమో ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్, ఒకసారి ఏమో ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్తో రాసేసాను. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎం అండ్ ఎన్. ఎంకి ఎన్కి మధ్యలో కేవలం 3 ఉంటారు. ఇటువైపు ఎం రాస్తానికి లేదు
కాబట్టి ఇటువైపే ఉండాలి. ఎంకి ఎన్కి మధ్యలో ముగ్గురు ఉండాలి. 1, 2 ముగ్గురు వదిలేసి ఇక్కడ ఎం వస్తాడు. 1, 2 ముగ్గురు వదిలేసి ఇక్కడ ఎం వస్తాడు. ఎంకి ఎన్కి మధ్యలో ముగ్గురు ఉండాలి కాబట్టి పి సీట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎం. పి అనే వ్యక్తి ఎంకి రెండవ కూడిన ఉంటాడు. పి అనే వ్యక్తి ఎంకి రెండవ కూడిన, ఎంకి రెండవ కూడిన పి ఉంటాడు. ఎంకి రెండవ కూడిన పి ఉంటాడు. యాజ్ మెనీ పీపుల్ సిట్ టు ది రైట్ ఆఫ్ పి యాజ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఈ లైన్ చదవండి. యాజ్ మెనీ పీపుల్ సిట్ టు ది రైట్ ఆఫ్ పి యాజ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్. పికి కుడివైపున ఎంతమంది ఉంటే ఎస్కి ఎడమ వైపున అంతమంది ఉంటారు. పికి కుడివైపున ముగ్గురు ఉన్నారు కాబట్టి ఎస్కి ఎడమ వైపున ముగ్గురు ఉండాలి. కాబట్టి ఎస్ ఇక్కడ ఉంటేనే కదా వాడికి ఎడమ వైపున ముగ్గురు ఉండడానికి ఛాన్స్ ఉండేది. పికి కుడివైపున 0 మెంబర్స్ కాబట్టి ఎస్కి ఎడమ వైపున 0 ఉండాలంటే ఎస్ అనేవాడు ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండాలి. అప్పుడే వాడికి ఎడమ వైపున అసలు ఎవరు ఉండరు. ఎగ్జాక్ట్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ టీ అండ్ ఎస్. ఎస్కి టీకి మధ్యలో ఖచ్చితంగా ముగ్గురు ఉండాలి. ఎస్కి టీకి ఎగ్జాక్ట్గా ముగ్గురు ఉండాలంటే 1, 2, 3 ఇక్కడ రావాలి కాబట్టి ఛాన్స్ లేదు. 1, 2, 3 ఇక్కడ ఛాన్స్ లేదు. కాబట్టి టీ ఇక్కడ ఓవర్లాప్ అవుతున్నాడు కాబట్టి ఫస్ట్ తప్పని తెలిసిపోయింది. ఇంక ఇదే మన కరెక్ట్ అనమాట. ఏమంటున్నాడు? ఎగ్జాక్ట్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ టీ. ఎస్కి టీకి సరిగ్గా మధ్యలో ముగ్గురు ఉండాలి. 1, 2 ముగ్గురు వదిలేస్తే ఇక్కడ టీ ఉంటాడు. అప్పుడు ఎస్కి టీకి మధ్యలో ముగ్గురు ఉన్నారు. టీ డస్ నాట్ సిట్ ఎట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. టీ అనేవాడు ఎక్కడ చివరిలో ఉన్నాడు. ఓకే, అది అక్కర్లేదు. వై సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎక్స్. వై అనేవాడు ఎక్స్కి వెంటనే కుడి వైపున ఉండాలి. ఎక్స్ వై ఇద్దరు వెంటనే రాయాలి. అటువంటి పొజిషన్ ఇక్కడ మాత్రమే ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై రాసేయచ్చు. ఇక మిగిలిన పొజిషన్లో ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళ పేరు రాస్తే అయిపోతుంది. ఎవరండి? ఎంఎన్పి, ఎమ్ ఎన్ పి రాసాము. పి ఎస్టీ విఎక్స్, ఎస్టీ వి మిగిలిపోయాడు. విఎక్స్వై విఎస్ వి మిస్ అయిపోయాడు. అయిపోయింది. హూ సిట్స్ థర్డ్ ది లెఫ్ట్ ఆఫ్ వి. వికి థర్డ్ లెఫ్ట్లో ఎవరున్నారు? వికి థర్డ్ లెఫ్ట్లో ఎవరున్నారు? వికి 1, 2, 3 ఎవరున్నారండి? వై ఉన్నాడు. వై మన ఆన్సర్ అవుతుంది. వికి థర్డ్ లెఫ్ట్లో వై ఉన్నాడు. నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ కంక్లూజన్స్. మరొక చూద్దాం. సమ్ అథ్లెట్స్ ఆర్ బిజినెస్ మ్యాన్. సమ్ అథ్లెట్స్ అంట బిజినెస్ మ్యాన్ అంట. బాగుంది. ఆల్ బిజినెస్ మెన్ ఆర్ రిచ్. బిజినెస్ మెన్ అందరూ కూడా రిచ్ అంట. ఇప్పుడు కంక్లూజన్ చూడండి. సమ్ అథ్లెట్స్ ఆర్ రిచ్. కొంతమంది అథ్లెట్స్ రిచ్చేగా. ఎస్, ఒకటోది కరెక్టే డైరెక్ట్గా. నో అథ్లెట్ ఈజ్ రిచ్. అసలు అథ్లెట్ ఎవరు రిచ్ కాదన్నాడు. కొంత రిలేషన్ కలిగి ఉంది కాబట్టి రెండోది తప్పు అనమాట. ఇప్పుడు ఏం చెప్పచ్చు? కేవలం ఒకటోది మాత్రమే ఫాలో అయింది. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఆప్షన్ 4. వితిన్ సెకండ్స్లో అయిపోతాయండి వెన్ డయాగ్రామ్ ద్వారా. 8 persons PQRSTUV are sitting around a square table for dinner in such a way that 4 persons are sitting at the 4 corners and 4 persons are sitting at the midpoints of the 4 sides. 8 persons PQRSTUVW are sitting around a square table for dinner. 8 మంది వ్యక్తులు అంటే ఒక స్క్వేర్ టేబుల్కి చుట్టూరా డిన్నర్ కోసం కూర్చొని ఉన్నారు. ఇన్ సచ్ ఏ వే దట్ 4 persons are sitting at 4 కార్నర్స్. నలుగురేమో మూలల్లో కూర్చొని ఉన్నారు. నలుగురేమో వాటి యొక్క సైడ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క మిడ్ పొజిషన్స్లో మధ్యలో కూర్చొని ఉన్నారు. సరే చూడండి. ఒక స్క్వేర్ టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారు 8 మంది. నలుగురేమో వాటి యొక్క మిడిల్ పొజిషన్స్లో కూర్చొని ఉన్నారు. నలుగురేమో వాటి యొక్క కార్నర్స్ దగ్గర కూర్చొని ఉన్నారు. ఎగ్జాక్ట్గా తెలిసిందే. ఖచ్చితంగా ఒక దాంట్లో వచ్చేటైతే మ్యాక్సిమం టైమ్స్లో ఇవ్వడు కాబట్టి ఒకటి ఆ విధంగా ఇంకొకటి గీసేసి ఉంచుకోండి ఎప్పుడైనా సరే. ఈ ఒక్కటే దానివల్ల మనకి పోయేదేం లేదు. అప్పటికప్పుడు అదరా వచ్చి రాసే కంటే కూడా డైరెక్ట్గా పెట్టుకోండి. ఎగ్జామ్స్లో మెయిన్స్ లెవెల్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఒక్క ఛాయిస్తో వచ్చేసరికి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉండవు. ప్రిలిమ్స్లో ఏమన్నా ఉంటాయి కానీ కాబట్టి 2 రాసి పెట్టేసుకుండాలి. ఇప్పుడు ఒకవేళ ఒకదాంతో వస్తే మనకు అదృష్టమే, రాకపోతే ఎమ్మటే ది కూడా వాడుకుందాం. ఓకే. ఎస్ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ. ఎస్ అనే వ్యక్తి ఈ యూకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నాడు. సరే, కానీ ఈ యూ అనే వ్యక్తి యొక్క పొజిషన్ మనకు తెలియదు. వాడు మిడ్ పొజిషన్లో ఉన్నాడా కార్నర్లో ఉన్నాడా మనకు తెలియదు కదా. కంక్లూజివ్గా ఒకటి తెలవనప్పటికీ ఇండిపెండెంట్ డేటా దొరకనంత వరకు డేటాను వదిలేసేయండి. ఎక్కడైతే మనకి ఇండిపెండెంట్ డేటా దొరుకుతుందో అక్కడి నుంచి లెక్కను స్టార్ట్ చేసుకుందాం. వేరే దాని మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్ డేటా దొరికిన చోట అంబిగ్యూస్గా లేకుండా కంక్లూజివ్గా ఎవిడెన్స్ ఉన్న చోట నుంచి స్టార్ట్ చేసుకుందాం. యూ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ. యూ అనేవాడు టీకి వెంటనే ఎడమ వైపు ఉంటాడు. సరే, టీ ఎక్కడ ఉన్నాడు తెలియదు కదా. టీ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ది మిడ్ పొజిషన్స్ ఆఫ్ ది సైడ్స్. ఈ లైన్ చూడండి, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. టీ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ది మిడ్ పొజిషన్స్ ఆఫ్ ది సైడ్స్. టీ అనేవాడు ఒక మిడ్ పొజిషన్లో కూర్చుంటాడు కాబట్టి నేను టీ ఇక్కడ పెడుతున్నా. మిడ్ పొజిషన్ కాబట్టి టీ ఇక్కడ పెడుతున్నా. దాని ముందు ఏమన్నాడు చూడండి, యూ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ. యూ అనేవాడు టీకి వెంటనే ఎడమ వైపు ఉంటాడు. మధ్యలోకి చూస్తున్నారు కాబట్టి వాడి ఎడమ ఇది అవుతుంది. యూ అనేవాడు టీకి వెంటనే ఎడమ వైపు ఉన్నాడు కాబట్టి యూ ఇక్కడ రాసేసాను.
ఆర్ సీట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ యూ. ఆర్ అనేవాడు యూకి థర్డ్ రైట్లో ఉంటాడు. 1 2 3. ఆర్ అనేవాడు యూకి థర్డ్ రైట్లో ఉన్నాడు. పి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ వి అండ్ ఆర్. పి అనేవాడు వి మరియు ఆర్ ఇద్దరికి కూడా ఇమీడియట్ నైబర్ అంట. పి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ వి అండ్ ఆర్. పి అనేవాడు వి మరియు ఆర్ ఇద్దరికి ఇమీడియట్ నైబర్ అంటే వాళ్ళిద్దరు మధ్యలో ఉంటాడు అని అర్థం. ఆర్కి వికి మధ్యలో పి ఉండాలి కాబట్టి ఆర్ ఇక్కడ ఉన్నాడు. ఆర్కి వికి మధ్యలో పి ఉండాలి కాబట్టి వి ఇక్కడ ఉంటాడు, పి ఇక్కడ ఉంటాడు. ఎందుకంటే ఇటే రాసే ఛాన్స్ లేదు. ఒకవేళ ఇక్కడ వి పెడతామంటే ఇక్కడ టీ ఉన్నాడు, ఓవర్లాప్ అవుతాడు కాబట్టి కాదు. పి అనేవాడు ఇద్దరికి ఇమీడియట్ నైబర్ అంటే పి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ వి అండ్ ఆర్ అంటే వికి ఆర్కి మధ్యలో ఉండాలి. ఆర్ ఇక్కడ ఉన్నాడు, విని ఇక్కడ పెడతానికి ఛాన్స్ లేదు కాబట్టి వి ఇక్కడ పెట్టేశాను, పి ఇక్కడికి వచ్చేసాడు. డబ్ల్యూ ఈజ్ నాట్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ. డబ్ల్యూ అనేవాడు టీకి ఇమీడియట్ నైబర్ కాదు. అంటే డబ్ల్యూ ఇక్కడ రాడు కాబట్టి డబ్ల్యూ ఇక్కడ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. డబ్ల్యూ ఇప్పుడు ఇక్కడన్నా రావాలి లేదా ఎక్కడన్నా రావాలి, 2 పొజిషన్స్ ఉన్నాయి వాడికి, ఇంకా కంక్లూజివ్గా తెలవదు. ఎస్ దిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ. ఎస్ అనేవాడు యూకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉంటాడు. ఎస్ అనేవాడు యూకి ఇమీడియట్ లెఫ్ట్లో అంటే ఇక్కడ ఎస్ రావాలి. ఎప్పుడైతే ఇక్కడ ఎస్ వచ్చాడు డబ్ల్యూ ఇక్కడ రాలేడు కాబట్టి ఇంకా డబ్ల్యూ ఇక్కడ రావాలి, అయిపోయింది. అందరూ వచ్చేసారు. ఓకే, అందరు పొజిషన్స్ మనకు వచ్చింది, ఒక దాంట్లోనే వచ్చేసింది. ఓకే, ఒక దాంట్లో వచ్చింది బాగానే ఉంది, రాకపోతే ఇది కూడా వాడుకునే వాళ్ళం, తప్పేం కాదు. ఆ విధంగా చక్కగా గీసేసి రెడీగా ఉండండి, దేనికైనా రెడీగా ఉండాలి మనం. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సిట్టింగ్ ఎట్ వన్ ఆఫ్ ది కార్నర్స్. ఇక్కడ ఒకటి మిస్ అయింది కదా, ఆ పేరు రాసేయండి. PQRSTUVW. PQ మిస్ అయిపోయాడు, క్యూని తగలేయండి ఇక్కడ. ఓకే, ఏమంటున్నాడు? హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సిట్టింగ్ ఎట్ వన్ ఆఫ్ ది కార్నర్స్. ఈ కింది వాటిలో ఎవరు ఒక కార్నర్లో కూర్చున్నాడు? వి మధ్యలో కూర్చున్నాడు. ఆర్ మధ్యలో కూర్చున్నాడు. క్యూ మూల కూర్చున్నాడు. ఎస్ అనేవాడు మిడ్ కాబట్టి క్యూనే మనకు కావాల్సిన ఆన్సర్, వాడిని మేము ఇచ్చేసింది. 8 colleagues KLMNOPQR are sitting in a circle facing the center. 8 మంది అంట ఒక సర్కిల్ చుట్టూ కూర్చున్నారు, ఫేసింగ్ ది సెంటర్ అండి, ఫేసింగ్ ది సెంటర్ కాబట్టి ఒక సర్కిల్ గీసుకున్నాడు. 8 మంది కాబట్టి 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా రాస్తాం కదా. మీరు ఆ గీతలు గీయాలనే ఛాన్స్ ఏం లేదు, జస్ట్ అర్థవాడు కోసం రాశారు. N is an immediate neighbor of both L and Q. N అనేవాడు LQ ఇద్దరికి ఇమీడియట్ నైబర్ అంటే అర్థం చేసుకోండి, N అనేవాడు LQ ఇద్దరికి మధ్యలో ఉంటాడు. అంటే ఇటు L ఇటు Q ఉండి N ఉండొచ్చు, లేదా ఇటు Q ఇటు L ఉండి N అన్నా ఉండొచ్చు. రెండు అకేషన్స్ అవి ఏదైనా అవ్వచ్చు. కాబట్టి అది స్పష్టంగా లేదు కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేయలేము మనం. ఎప్పుడైనా సరే ఇండిపెండెంట్ డేటా ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. P ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ K అండ్ R. P అనేవాడు K మరియు R ఇద్దరికి కూడా ఇమీడియట్ నైబర్. ఇక్కడ కూడా P అనేవాడు K మరియు R ఇద్దరికి ఇమీడియట్ అయినప్పుడు ఇక్కడ K ఇక్కడ R అయినా ఉండొచ్చు, లేదా ఇటేపు R ఇటేపు K ఉండే ఆ మధ్యలో P అయినా ఉండొచ్చు. వాళ్ళిద్దరు మధ్యలో ఉంటాడు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఇది కూడా కంక్లూజివ్గా లేదు కాబట్టి అలా ఉంచండి. ఇక్కడైతే నేను తీసుకెళ్ళి రాయటం లేదు. P ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ K అండ్ R కి. O ఈ సెకండ్ టు ది రైట్ ఆఫ్ K. ఇది మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, అక్కడే స్టార్ట్ చేసుకోవాలి. ఇవి మీరు ఏం రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ రాశాను. మనం ఎప్పుడైనా సరే ఇండిపెండెంట్ డేటా ఏదైతే ఉందో స్పష్టంగా మనకి ఏదైతే కంక్లూజివ్గా తెలుస్తుందో దాని నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. O ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ K. O అనే వ్యక్తి Kకి సెకండ్ రైట్లో ఉన్నాడు. K ఇక్కడ పెడుతున్నా, Kకి సెకండ్ రైట్లో O ఉండాలి కాబట్టి Oని ఇక్కడ పెట్టా. తరువాత ఇంకా వీళ్ళు ముగ్గురు ఎమ్మటెమ్మటే రావాలి కదా, KPR కానీ KRP కానీ వీళ్ళు ముగ్గురు వెంటనే రావాలి. చూడండి, K ఇక్కడ ఉన్నాడు, KPR కానీ K ఈ విధంగా రావాలి. Kకి Rకి మధ్యలో P ఉండాలి. ఇక్కడ K ఉన్నప్పుడు ఒకవేళ ఇటువైపు నేను Rని రాయాలనుకుంటే పాసిబిలిటీ లేదు కాబట్టి ఇటువైపే Rని రాయగలను. కాబట్టి KR మధ్యలో ఎవరు ఉండాలి? P కాబట్టి ఇక్కడ రాశాను. LNQ వాళ్ళు ముగ్గురు వరుసనే రావాలండి, వరుసనే రావాలి. కాబట్టి ఈ 3 పొజిషన్స్ వాళ్ళు ఆక్యుపై చేయాలి. ఇక్కడ నా వదిలేమో P ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ K అండ్ R, అది ఓకే. N ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ L అండ్ P, అది ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ అబౌట్ M's పొజిషన్. M యొక్క పొజిషన్ని బట్టి అది ఏది కరెక్ట్ అన్నట్టు చూడండి. ఈ 3 పొజిషన్స్ LNQ అవ్వచ్చు, QLN అవ్వచ్చు, ఈ 3 పొజిషన్స్ వాళ్ళు ఆక్యుపై చేస్తారండి. ఇక M ఎక్కడ రావాలి? తప్పనిసరిగా ఇక్కడే రావాలి. M తప్పనిసరిగా ఇక్కడే రావాలి. ఓకే, వాడు ఏమంటున్నాడు? Mకి పొజిషన్కి సంబంధించి ఈ కింది వాటిలో ఏది డెఫినెట్లీ ట్రూ అంటున్నాడు, ఏది ఖచ్చితంగా చెప్పగలం అంటున్నాం. ఖచ్చితంగా చెప్పగలం M ఇక్కడే రావాలి. ఎందుకంటే ఆ 3 పొజిషన్స్లో LNQ అయినా QNL అయినా సరే వాళ్ళు ముగ్గురు ఆక్యుపై చేస్తే ఇక Mకి మిగిలింది ఇదే కదా. కాబట్టి M యొక్క పొజిషన్ ఎగ్జాక్ట్లీ మనం ఏం చెప్పగలం అంటే సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ Lకి సెకండ్ లెఫ్ట్ చెప్పలేం కరెక్ట్గా అది, ఎందుకంటే L ఇటు ఉండొచ్చు అటైనా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ బిట్వీన్ K అండ్ O, Kకి Oకి మధ్యలో మాత్రం ఎగ్జాక్ట్, అది మాత్రం కంక్లూజివ్గా చెప్పగలం కదా.
కేకి ఓకి మధ్యలో ఉంటాడు అబ్బాయి. కేకి ఓకి పొజిషన్స్ మారవు కాబట్టి వాళ్ళిద్దరు మధ్యలోనే అమ్ముంటాడు. వాడికి సంబంధించి ఆప్షన్ 2 ఎగ్జాక్ట్లీ ట్రూ అనమాట. ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఓకే. ఇటువంటి క్వశ్చన్ ఆల్రెడీ మనం ఒకటి ఇదే వీడియోలో చేసాము. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటండి, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ కౌంట్. కౌంట్ అనే దానికి కావాలి. ఒకవేళ కౌంట్ అనేది డైరెక్ట్గా దొరికితే అది తీసుకుంటాం. డైరెక్ట్గా దొరకని సందర్భంలో దానికి మిగతావి ఏవైతే ఉంటే అలా ఎలిమినేట్ చేయడం ద్వారా తీసుకోవచ్చు. కౌంట్ అనేది చూస్తే ఎన్ని చోట్ల ఇచ్చాడు, గుడ్ డీడ్స్ పే బిల్స్, కౌంట్ ఒక్క చోటే ఇచ్చాడు. కౌంట్ ఒక్క చోటే ఇచ్చాడు కాబట్టి ఆల్ యువర్ డీడ్స్ అనేవన్నీ మనం తీసేస్తే కౌంట్ది డైరెక్ట్గా వచ్చింది. ఓకే, కౌంట్ వేరే చోట ఉన్నట్టయితే కామన్గా ఉన్నది ఏమిటి అనేది చూసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ కౌంట్ అనేది ఒక్క చోటే ఇచ్చాడు కాబట్టి 4 ఏదైనా అవ్వచ్చు. 3 ఎలిమినేట్ చేస్తే మిగిలిందే కౌంట్ అవుతుంది. కాబట్టి 3 మిగతావి ఎలిమినేట్ చేస్తానికి ట్రై చేద్దాం. గుడ్ డీడ్స్ పే ఆల్ యువర్ డీడ్స్ అనేది ఇక్కడ ఉంది కదా. రెండిట్లో కామన్గా ఉన్నది ఏజీబీఐటీఆర్. టీఆర్ అనేది కామన్గా ఉంది. డీడ్స్ టీఆర్ కొట్టేశానండి. డీడ్స్ టీఆర్ అయిపోయిందండి, అదైతే కాదు. తర్వాత ఆల్ ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏమిటి, ఓడి ఈజీ ఏజీ. ఓడి కామన్గా ఉంది కాబట్టి ఆల్కి ఓడి అనమాట. ఆల్కి ఓడి 2 ఎగిరిపోయిన ఇంకా యువర్ తీసేస్తే సరిపోయింది. యువర్ ఎక్కడ ఉంది, యువర్ అండ్ కౌంట్. యువర్ ఇక్కడ లేదు ఈ ఒక్క చోటే ఉంది. అంటే మిగిలినవి ఏదైనా కావచ్చు. కౌంట్కి ఐదర్ ఎస్ఎన్ అన్న అవ్వాలి లేదా యూఎం అన్న అవ్వాలి. ఎస్ఎన్ లేదా యూఎం, దట్ ఈస్ ఆప్షన్ 3. కౌంట్కి ఎస్ఎన్ అన్న అవ్వచ్చు, యూఎం అన్న అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్గా పెడతాం. ఓకే, 2 ఎలిమినేట్ అయినాయి, ఇంక 2 మిగిలినాయి కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. ఇన్ఈక్వాలిటీస్. ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఇచ్చాడు, కంక్లూజన్స్. టీ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ. టీ డబ్ల్యూ ఎక్కడ ఉన్నాయండి, టీ ఎక్కడ ఉందా, డబ్ల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ. ఓకే, ఖచ్చితంగా ఏం చెప్పచ్చు, ఖచ్చితంగా ఇది టీ అనేది కంటే డబ్ల్యూ పెద్దది. కంక్లూజివ్ ఎవిడెన్సే. టీ అనే దానికంటే ఖచ్చితంగా డబ్ల్యూ పెద్దదేనండి. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు, ఇక్కడేమో ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కాబట్టి ఈక్వల్ అయిపోయింది. సి ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం అన్నాడు. సి ఎక్కడ ఉంది, ఎం ఎక్కడ ఉంది, సికి ఎంకి రిలేషన్. సి ఎక్కడ ఉంది, ఎం ఎక్కడ ఉంది, వాటి మధ్యలో 2 ఆపోజిట్లు ఉన్నాయి కాబట్టి తప్పు. 2 ఆపోజిట్లు ఉన్నప్పుడు కంక్లూజన్ రాదు కదా, ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది కదా. ఎందుకంటే ఇక్కడ సి ఇక్కడేమో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు. సికి ఎంకి మధ్యలో 2 ఆపోజిట్స్ వచ్చినప్పుడు అసలు దానికి కంక్లూజన్ లేదు కాబట్టి అది తప్పు. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 1 మాత్రమే ఇక్కడ కరెక్ట్ అయింది. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ, దట్ ఈస్ ఆప్షన్ 3 అనమాట. నెక్స్ట్ వన్, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో. అంటే ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఈ నంబర్ తీసుకుంటున్నాడు. వీటి నుంచి ఈ నంబర్ తీసుకుంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అనేది చెప్పాలన్నమాట. ఏమొస్తుంది అనేది చెప్పాలి. మరి పైన 43 ఎలా వచ్చింది, ముందు అవన్నీ కూడితే ఏమవుతుంది, 11, 8, 19, 24, 9, 33. 10 యాడ్ చేస్తే 43 అవుతుంది. 10 యాడ్ చేస్తే అవుతుందా, తర్వాత మరి 66, 56 ఏమవుతుంది, ఇది కాదు. ఇంకా ఏదైనా చెక్ చేసుకోవాలి. ఇంకా ఏదన్నా 11, 5, 55, 872, వాటి మధ్య డిఫరెన్సా? 11, 5, 55, 8, 11, 5, 55, 8, 72 మధ్య డిఫరెన్స్. 55 అంటే కాదు, లేదు. 11, 9, 8, 5. మనం రేషియో ప్రపోర్షన్లో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రోడక్ట్ ఆఫ్ మీడియన్స్ చూస్తాం కదా, ఆ విధంగా చూస్తే 11, 9, 99, 8, 5, 40 కాదు, అలా కూడా కాదు. 11, 5, 55, 872 వాటి మధ్య డిఫరెన్స్ కూడా కాదుగా, 43. ఏదన్నా 11, 8, 88, 9, 5, 45. 11, 8, 88, 9, 5, 45. 45 నుంచి 85కి వెళ్ళాలంటే 40, 43 వస్తుంది. ఆ విధంగా వీటి మధ్య డిఫరెన్స్ అండి. మొదటి రెండింటి యొక్క ప్రోడక్ట్కి, తర్వాత రెండింటి యొక్క ప్రోడక్ట్కి మధ్య డిఫరెన్స్. ఇక్కడ కూడా చెల్లుబాటు అవ్వాలిగా, ఒక చోట వస్తే చాలదు. 12, 9, 108కి, 7, 6, 42కి మధ్య డిఫరెన్సా? 50గా తీసుకుంటే 58, 1, 8, 26 సరిపోయింది. అదే విధంగానండి 2 చోట్ల సరిపోయింది కాబట్టి 14, 13కి, 9, 10కి మధ్య డిఫరెన్స్ అవ్వాలి. 14, 13, 14, 10, 140, 14, 42, 182. 182లో నుంచి 9, 10, 90 తీసేయాలండి. 90 తీసేయాలి. 82, 1, 10, 92 అయ్యింది. 92 ఆప్షన్ 1 సరిపోయింది కదా. ఒకవేళ మీకు మరొక విధానంలో ఆన్సర్ వచ్చినా కూడా అది తప్పు కాదండి. చెప్పాను కదా, రీజనింగ్లో ఒకే క్వశ్చన్ని 2, 3 విధాలుగా చేయొచ్చు.
ఒకే క్వశ్చన్కి 2 లేదా 1 కంటే ఎక్కువ ఆన్సర్లు ఉండొచ్చు. ఒక ఆన్సర్‌ని డిరైవ్ చేస్తానికి ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క రీజన్ వాడొచ్చు. ఏమైనా కావచ్చు. కాబట్టి ఇదే కంక్లూజన్ అనేవి లేదు. జస్ట్ మనకు ఆన్సర్ వస్తే సరిపోతుంది. ఒక్కొక్క విద్యార్థి వేరే రకంగా ఆలోచించొచ్చు. దీనికి వేరే రీజన్ కూడా ఉండి ఉండొచ్చు. ఏమైనా కావచ్చు. నెక్స్ట్ వన్. దేర్ ఆర్ 5 బాక్సెస్ KLMNO అరేంజ్డ్ ఇన్ వన్ అబౌవ్ ది అదర్. ఓకే. 5 బాక్సులు అంటే ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్ళాడంట. 5 బాక్సులని అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే 1, 2, 3, 4, 5. 5 బాక్సెస్ ఉన్నాయి. కింద నుంచి ఒకదాని పైన ఒకటి పెట్టుకుంటూ వెళ్ళాడు. బాక్స్ M ఈజ్ ప్లేస్డ్ అబౌవ్ బాక్స్ N. M అనేది N పైన పెట్టారు. M అనేది N పైన పెట్టారు. M అనేది N పైన పెట్టారు కానీ ఏ పొజిషన్‌లో ఉన్నాయనే తెలవదు. M తప్పనిసరిగా N కంటే పైన ఉంది. దాంతో పాటుగా వీటి మధ్యలో ఇంకోటి ఉందా లేదో కూడా మనకు తెలవదు. M అనేది N కంటే పైన ఉందబ్బా. ఇమ్మీడియేట్ పైన ఉన్నదని చెప్పలేదు కదా. M ఈజ్ ప్లేస్డ్ అబౌవ్ ది బాక్స్ N. M అనేది N కంటే పైన ఉంది. ఈ మధ్యలో ఏమైనా ఉన్నాయా లేదా డైరెక్ట్‌గా ఇమ్మీడియేట్‌గా ఉన్నాయి తెలవదు. అలా ఉంచాను. బాక్స్ O ఈజ్ ప్లేస్డ్ బిలో బాక్స్ K. O అనేది K కంటే కింద ఉంది. O అనేది K కంటే కింద ఉంది. O అనేది K కంటే కింద ఉంది. వాటి మధ్యలో ఉన్నాయా లేదా కూడా తెలవదు. బాక్స్ N ఈజ్ ప్లేస్డ్ అబౌవ్ K. N అనేది K కంటే అబౌవ్ ఉండాలి. N అనేది K కంటే అబౌవ్ ఉండాలి కాబట్టి N ఇక్కడ ఉంది, M ఇక్కడ ఉంది. వీటి మధ్యలో ఎక్కడ ఏమున్నాయో మనకు తెలవదు. బాక్స్ L ఈజ్ ప్లేస్డ్ బిలో O. L అనేది O కంటే కింద ఉండాలి. O కంటే అయిపోయింది. 5 బాక్సులు వచ్చేసినాయి. ఓకే. 5 బాక్సుల పొజిషన్స్ వచ్చేసినాయి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బాటమ్ మోస్ట్? అన్నిటికంటే బాటమ్ మోస్ట్ ఎవరున్నారు? L ఉన్నారు. దట్ ఈస్ ఆప్షన్ 2. In a certain code language, consume is written as, okay, and compel is written as, then English will be written as. ఒక కోడ్ భాషలోనంట కన్స్యూమ్ అనే దాన్ని ఈ విధంగా రాశారు. కంపెల్ అనే దాన్ని ఈ విధంగా రాశారు. మరి ఇంగ్లీష్ అనే దాన్ని ఎలా రాస్తారు? చెప్పాను కదా, ఎప్పుడైనా సరే కోడింగ్ డీకోడింగ్ రంగాల్లో ఫస్ట్ మనం చూడాల్సింది జస్ట్ వాటి యొక్క ప్లేస్మెంట్లు మార్చాడా లేదా డైరెక్ట్ కోడింగ్స్ ఏమైనా రాశాడా అని. ఇక్కడ చూస్తే కన్స్యూమ్లో CON SEME అవే కనపడుతున్నాయి. కాబట్టి జస్ట్ ప్లేస్మెంట్లు మార్చాడండి. ప్లేస్మెంట్లు మార్చాడు అంతే. కాబట్టి అవి చూసుకోవాలి మనం. ప్లేస్మెంట్లు మార్చాడు. C ఫస్ట్లోనే ఉంచాడు. ఎక్కడో E తీసుకొచ్చి ఇక్కడ రాశాడు. N ఇక్కడ తీసుకెళ్ళి 3వ పొజిషన్లో ఉంచాడు. కంపెల్ చిన్న పదం కాబట్టి ఇక్కడ చూస్తే C గానే ఉంది. E ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ప్లేస్మెంట్లు మార్చకుండా ఒక ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళాడు. C తర్వాత E కనపడింది. తర్వాత LM N O P Q R S T U ఆ విధంగా ఒక ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ కంపెల్ అనే పదంలో ఉన్న అక్షరాలు కూడా ఆర్డర్లో దేని తర్వాత ఏదొస్తో ఆ విధంగా ఆర్డర్ రాసుకుంటూ వెళ్ళాడు. C D E F G H I J K L M N O P ఆ విధంగా రాసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఇంగ్లీష్లో కూడా ఒక ఆర్డర్లో రాసుకుంటూ వెళ్తాడు. ఇంగ్లీష్ అనే దాంట్లో అన్నిటికంటే ఫస్ట్ చిన్నది ఈ కాబట్టి ఈతో స్టార్ట్ అవ్వాలి. అన్ని ఈతోనే స్టార్ట్ అయినాయి. ఈ ఓకే. ఈ ఎపిసోడ్ ఈ FGHI ఇలా ఉండాలి. EGHI ఉండాలి. EGHI ఆప్షన్ 1 అయిపోయింది. FGHI ఆ విధంగా రాసుకుంటూ వెళ్తాం కాబట్టి EGHI ఉండాలి. ఆప్షన్ 1 అవుతుంది. ఓకే. అదే ఏదైతే ఇదే వీడియోలో ఫస్ట్లో మనం ఏదైతే క్వశ్చన్ రాసామో అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఎలా రాసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ కూడా అదే రూల్ని ఫాలో అయ్యాడు. ఆప్షన్ 1. తర్వాత చూడండి మరొక ఆల్ సల్సా ఆర్ జడ్జ్. సల్సా అన్నీ కూడా జాడ్జ్లు అంట. నో జాడ్జ్ ఈజ్ కథక్. జాడ్జ్కి కథక్ అసలు రిలేషనే లేదు. కాబట్టి పక్కన రాసుకోవచ్చు. ఏం గీత గీయాల్సినంత అవసరం కూడా లేదు. బ్యాంకింగ్లో అయితే మనం ఖచ్చితంగా అన్నీ రాసుకోవాలి కానీ ఈ రైల్వేకి ఇచ్చే శిలాజంలో అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సమ్ జాడ్జ్ సల్సానేగా. ఎస్ అవును. కాబట్టి ఒకటోది కంక్లూజివ్. నో సల్సా ఈజ్ కథక్. అవును, సల్సాకి కథక్ అసలు సంబంధమే లేదు. ఇది కరెక్టే. ఏం చెప్పొచ్చు? 2 కరెక్టే. బోత్ కంక్లూజన్ ఫాలోస్. ఆప్షన్ 4.